Okay, Amma. Okay, recording also started. Yeah, so we'll be talking both in English and Telugu. I know people from non-Telugu also joined, so we Your mic is mute. Your mic is mute. am I muted? Now okay. ఓ హర్షిని వినిపిస్తుందా? అన్న ఇప్పుడు వినిపిస్తుంది. ఓ ఇంతవరకు వినిపించలేదా? సారీ. ఓకే. సో హాయ్ ఎవ్రీవన్. సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద మీట్ ఫర్ newly added members in support groups, Sweet Souls, and even Diabetic Research Society children also there. I mean their parents also there. సో ఈ మీటింగ్ లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళు మాత్రమే వచ్చారు. కొత్తగా డయాగ్నోజ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడిప్పుడే సపోర్ట్ గ్రూప్ కనుక్కొని జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా. దీని ఉద్దేశం ఏంటంటే మనం ఒకటే కాదు, చాలా మంది మనలాగా ఉన్నారు. ఇంకా సీనియర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ మన మొత్తం ఆంధ్ర తెలంగాణలోనే నాకు తెలిసే 1000 పైన ఉన్నారు. సో మనం ఒకటే కాదు ఈ ఛాలెంజ్ లో ఉండేది. వాళ్ళు కూడా బాగా నేర్చుకున్న తర్వాత మంచిగా మేనేజ్ చేస్తున్నారు. మనం కూడా బాగా నేర్చుకున్న తర్వాత మంచిగా మేనేజ్ చేస్తాము అని చూపించడమే మెయిన్ గా ఈ మీటింగ్ ది. మనమేం పెద్ద పెద్ద టాపిక్స్ టచ్ చేయం, దీంట్లో బేసిక్స్ టచ్ చేస్తాం. సో దాంతోపాటు ఇంట్రొడక్షన్. సో దిస్ మీటింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో our main aim of this meeting is to show, not just us, many people are there living with type 1 diabetes, children, adults, and parents also there. So you will feel, after this meet you will feel that you are not the alone. There are many. We alone have around more than 1000, I can say, in Andhra and Telangana, and in other states we have like many type 1s. So that is what this meeting. So we are not going to cover the topics in a broader perspective. So we are going to touch the basics, which are already many of you already known, and you feel free to share your thoughts on different things. Works? Okay, so this is the first meet. Now let's have a ice breaking session. Okay, let's introduce each other. Harshini, ఒక్కొక్క పేరు తీసుకొని నువ్వు నేమ్ చదివితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. మేబీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, సిన్స్ మేబీ టెల్ యువర్ నేమ్ ఆర్ యువర్ చైల్డ్ నేమ్ విత్ type 1 diabetes, or if you are adult you just say your name and when you diagnosed, and yeah, anything else if you want to share, but remember to keep it in keep it short, within 30 to 40 seconds or 50 seconds for 1 minute, depends on the situation. So you please end that, and we'll have to cover everyone. Okay, and basically it will help us to know if there are, see for example I am living in some area in Hyderabad. After listening to all the introduction, all the people's introduction, I will know that, oh, these people are near to me and we can connect. So that kind of uh, connection you will have ఆఫ్టర్ నోయింగ్ ఈచ్ అదర్. సో ఈ మీటింగ్ లో మనం పరిచయం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఏరియాలో ఎవరైనా ఉన్నారా అని తెలుస్తుంది. అప్పుడు మనం వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని కనెక్ట్ అయ్యి మనం ఎప్పుడన్నా కలవాలనుకున్నా కలవచ్చు కదా, ఏదైనా హెల్ప్ అవసరమైనా ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ద మీటింగ్. ఓకే హర్షిని, కరోనా సెలెక్ట్ చేసుకుంటూ మనం చేసుకుందాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ మనం లాస్ట్ లో చేసుకుందాం. హర్షిని ఎలా అయినా ఓకే అన్న. ఎలాగైనా ఓకే రా. ఆ, ఓకే, నువ్వు చేసుకో హర్షిని, నేను లాస్ట్ లో ఐ నో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ ఆల్రెడీ నోన్ దెమ్. నువ్వు స్టార్ట్ చేయి, తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరు వెళ్దాం. ఓకే అన్న. సో హాయ్ ఎవ్రీవన్, myself I'm Harshini, diabetic since 6 years. Ante I was diagnosed when I was 11 and now I'm currently 19. I'm doing my graduation BSc Food Science first year. యా, గుడ్. సో హర్షిని వాలంటీర్ స్వీట్ సోల్స్ లో కూడా ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో తను కూడా చేస్తూ ఉంటుంది. దివ్య, వరుణ్ వీళ్ళందరూ జాయిన్ అవ్వాల్సింది కానీ వర్క్ ఉండడం వల్ల జాయిన్ అవ్వలేకపోయారు. సో
యా సో హర్షిని తెలుగులో కూడా ఇంట్రొడక్షన్ చేసుకుని ఉంటే బాగుండు, చాలా మంది ఉన్నారు కదా తెలుగు వాళ్ళు కూడా. ఓకే అన్న. నా పేరు హర్షిని. నాకు 11 years ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను 19 years. నేను డిగ్రీ చదువుతున్నాను, బిఎస్సి ఫుడ్ సైన్స్ ఫస్ట్ ఇయర్. యా ఓకే. యా నెక్స్ట్ మేబీ 10 minutes లో ఇంట్రొడక్షన్ అంటే చూసుకోండి. హంసిక. మేడం, మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. మా పాప పేరు హంసిక అండి. 11 years కి వచ్చింది. ఓకే అండి. ఎక్కడి నుంచి మీరు? పెద్దాపురం అండి. ఓకే ఓకే. యా పెద్దాపురం నుంచి హర్షిక. నెక్స్ట్. థ్యాంక్ యూ అండి మాకు నో ప్రాబ్లం చేసినందుకు. నెక్స్ట్ మణికంఠ. నా పేరు మణికంఠ మేడం. కడియప్లంక మాది. 15 years లో డయాబెటిక్ 1 వచ్చింది. యా టైప్ 1 డయాబెటీస్. మణికంఠ ప్రాపర్ గా పలకాలి, ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి కదా. డయాబెటిక్ లో షుగర్ అన్నాం అనుకో, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మామూలు డయాబెటీస్ అనుకుంటారు కదా. ఈవెన్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఈవెన్ చాలా మంది ట్రీట్మెంట్ గురించి దాని గురించి. సో కరెక్ట్ గా టైప్ 1 డయాబెటీస్ అని వి షుడ్ అనౌన్స్. ఓకే నెక్స్ట్. కీర్తన. నా పేరు కీర్తన. నేను 6th class చదువుతున్నాను. నాకు 1.5 month 1.5 year ఉన్నప్పుడు డయాగ్నోజ్ అయ్యాను విత్ టైప్ 1 డయాబెటీస్. నేను ఇప్పుడు 11 years. నేను నల్లకుంటలో ఉంటా, హైదరాబాద్. ఓ స్వీట్. నెక్స్ట్ అమృత. Yeah. Before Amrita, I mean, I'll just add something. See, Kirtana, చిన్నగా ఉన్నప్పుడు 1.5 year, she got it around, I mean, when she was around 1 year or 1.5 years, but she is now doing well. So many newly diagnosed people know, newly diagnosed children and parents and adults also, please note, make up it. So even if they diagnose around 1-2 years also, there are many children who are doing nicely these days after having good education about management. Yeah, go on, Amrita. హలో, చెప్పండి. మా పాప పేరు అమృత అండి. పాపకి 11 years వచ్చిన దగ్గర నుంచి మాకు టైప్ 1 డయాబెటిక్ అని తెలిసింది. పాప ఇంటర్మీడియట్ చదువుతుందండి. మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి. అది సో మీరు ఇది ఓకే ఓకే. డాక్టర్ పివి రావు సార్ దాంట్లో ఉన్నారు కదా. ఎక్కడి నుంచి అండి? మాది తణుకండి, వెస్ట్ గోదావరి. తణుకు. ఓకే ఓకే గుడ్. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ అనిత. అనిత అని పిలుస్తున్నారు. హలో హలో చెప్పండి. హలో హలో, నేను అనిత వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి అండి? అనిత గురించి కొంచెం చెప్తారా? ఎప్పుడు ఈస్ట్ డయాగ్నోస్ అయింది? గోదావరి అనిత అండి. ఏంటండి? అనితకి 8 years లో వచ్చిందండి డయాబెటీస్. ఓకే. ఇప్పుడు కూడా అండి. 4 times. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అంటున్నా అండి? ఇప్పుడు అనితకి 14 years వస్తున్నాయండి. ఓకే. సో 11-12 years 11-12 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి, వాళ్ళ అదే పిల్లలతోనే మాట్లాడించడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా అనిత మాట్లాడుతుందండి. హాయ్ అనిత. సో వీడియోస్ ఆన్ చేయండి, మీకు వీలుంటే కన్నా వీడియోస్ ఆన్ చేయండి, బాగుంటుంది. చాలా మంది కొత్తగా చూస్తారు కదా. ఓకే లెట్స్ మూవ్ ఆన్. అనిత, నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే చెప్పు, ఓకేనా? యా లెట్స్ మూవ్ ఆన్. హర్షిని.
నెక్స్ట్ అనుష శ్రీకాంత్ రెడ్డి చిమ్ముల. అనుష గారు మాట్లాడండి. వినండి, మీరు అందరూ అంటారు కదా నాకు 7 years లో వచ్చింది, 8 years లో వచ్చింది, మా పాపకి మా బాబుకి అని. ఇప్పుడు అనుష గారు చెప్పేది కూడా వినండి. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుంది, చెప్పండి. నా పేరు అనుష. ఓకే, వినిపిస్తుంది, గో అని చెప్పండి. మా బాబుకి 3 years ఇప్పుడు 5 months బ్యాక్ డయాగ్నోస్ అయింది. యా, ఎక్కడి నుంచి అండి ప్లేస్? మేము భువనగిరి. యా, భువనగిరి నుంచి అనుష గారు. సో యా, సో ధనుష్ సారీ అనుష గారు మీ బాబు పేరు మర్చిపోయాను. దశ్విన్ రెడ్డి బాబు. దశ్విన్. సో ఫర్ people who can't understand Telugu, Anusha's son, Dashwin, he diagnosed when now he is 3 years old. 5 months back only he diagnosed. They are from Bhuvnagiri. Yeah, next. మౌనిక ప్రసన్న. యా, మౌనిక గారు తెలుసు వీళ్ళకి. మౌనిక గారు మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? హలో సార్. హలో, హాయ్ అండి. ఎవరు సార్? ఐ కుసుమా సార్. హలో, కుసుమా. యా, మీ దగ్గరకు వస్తామండి, ఒక్కొక్కరి తర్వాత ఒక దగ్గరకు వస్తాము, వెయిట్ చేయండి. అంతవరకు మ్యూట్ లో ఉండండి. యా హర్షిని, గో ఆన్ నెక్స్ట్. భార్గవి. భార్గవి మా పాప అండి. చెప్పండి. తనకి 7 years అప్పుడు type 1 డయాబెటీస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు 14 years అండి. సో చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. అందరూ ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం కాదు. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారండి. చూపిస్తా. హాయ్ పర్వాలేదు. అదే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారండి. నో ప్రాబ్లం. హర్షిని అందుకో మాట్లాడిచ్చు. హాయ్ భార్గవి. హాయ్. నెక్స్ట్ శ్రీయాన్సు చూద్దాం. ఇప్పుడు భార్గవి ఇంత ముందు 14 years అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఉంది కదా. శ్రీయాన్సు నువ్వు మాట్లాడు. శ్రీయాన్సు కూడా సేమ్ ఏజ్, 15 years. హలో, మై నేమ్ ఇస్ న్యామ్షు. ఐఎమ్ 15 years old. నాకు 5 years అప్పుడు డయాగ్నోస్ అయింది. వెరీ గుడ్. చూడు, శ్రీయాన్సు కూడా 15 years కదా, మరి ఎందుకు మిగతా వాళ్ళు ఇద్దరు భయపడ్డారు నాకు అర్థం కాలే. గుడ్. శ్రీయాన్సు వరంగల్. సో తను రీసెంట్ గా ఇన్సులిన్ మార్చింది. సో ఇంతకుముందు వేరే ఇన్సులిన్ వాడుతుండింది. ఇప్పుడు మంచి ఇన్సులిన్ వాడి మంచిగా బ్లడ్ షుగర్స్ కంట్రోల్ వస్తున్నాయి. నిదానంగా నేర్చుకుంటుంది. షీఈస్ లెర్నింగ్. Shriyanshi is for non-Telugu. Shriyanshi is 15 years child, and she just started. She was using I think Mixtard and Actrapid earlier, and now she shifted to Lantus and Trejia and Fiasp. So she is doing well now. Her blood sugars are in good control. Slowly she also learning, and I amazed about her. I mean, regarding her attitude, because teenage children, they don't easily listen to us. See, whenever I teach her, the basics are how much to take and what to take, what to eat. I never teach, but I teach in such a way how to dose for food. So she understands well, and she's very active. Because she is minor, so I'm in touch with her parents also to go smoothly. But she is very, very supportive. Even teenage children also, children like Shriyansu can, manage the diabetes very well, if they listen to parents and doctors and educators, and basically fellow type 1s. Yeah, next we'll go with Bhavani. Yes, Bhavani. హాయ్ అండి, నా పేరు భవానీ. ఐఎమ్ 21 నౌ. బిఎస్సి కంప్లీట్ అయింది. నాకు డయాబెటీస్ వచ్చి 12 years అవుతుంది. వెన్ ఐ వాస్ 9 డయాగ్నోస్ అయ్యాను.
Yeah, so Bhavani is 21 years old and she diagnosed 12 years back. Yeah, I'm just translating because newly diagnosed people, even if they can't understand Telugu, they should know. That will help them to believe in themselves. If they manage well, nothing, diabetes can do nothing to them. Okay, nothing. Yeah, next. Yeah, next Suvarna. మీరు మాట్లాడండి మాట్లాడుతున్నారులే. మాట్లాడాలి. ఓకే, పేరెంట్ అయినా మాట్లాడండి, నో ప్రాబ్లం. హలో, చెప్పండి. హలో. సువర్ణ వాళ్ళ అండి? No, not Suvarna. So I'm Divya this side. So I just have a small question to ask. Actually, my son has been recently diagnosed. Okay. It's been 1 month. He's 8-year-old. So what is the right range? Because it's just 1 month back we got the diagnosis. So what is the range that we should try to maintain? Yeah, maybe in how many are there, Arshini, remaining? చాలా మంది ఉన్నారు ఇంకా. నా పార్టిసిపెంట్స్ అయితే 45 ఉన్నారు. ఓ, అందరిని చేయలేదు, ర్యాండమ్ గా తీసుకోవాల్సిందే. Okay, I mean, G will continue the question after 5 minutes. Okay, I understood your question. We will surely answer. Me and Arshini also there, and many senior type 1s also there, like me, who diagnosed long back and they are doing now well. So we'll surely answer your question. Okay, and we'll and I mean, because we are both an Andhra and Telangana, so local language and English also important. So we'll be speaking in both languages. Okay, So we'll surely answer. Yeah, sure. I don't know the Telugu, so that's why I asked. No problem. Yeah, See, I know English, don't worry. No, thank you so much. Okay. Yeah, okay. కావాలంటే తర్వాత మాట్లాడుతలే గౌతమ్ ని Yeah, Arshini. Next, random గా తీసుకో Arshini. అనుపమ. Even I will also join. అనుపమ. మేడం చెప్పండి. హలో, పరిచయం చేసుకోండి, మీ పాప గురించి చెప్పండి. మా బాబు అక్కవాళ్ళ మనవడండి, అక్కవాళ్ళ మనవడు. ఓకే, తన ఏజ్ వచ్చేసి 1.5 year కే తనకి type 1 అటాక్ అయిందండి. ఓకే అండి. అంటే ఇప్పుడు షుగర్ ఆల్మోస్ట్ ఆల్ 250 అబోవే ఉంటుంది తనకి, ఒక్కోసారి 20కి పడిపోతుంది. ఓకే, అదే విల్ కమ్ టు దట్. స్లోగా వస్తాయండి. టైప్ 1 డయాబెటీస్ లో ఫ్లక్చుయేషన్స్ అండ్ అప్ డౌన్ ఎక్కువ ఉంటాయి. అప్ అండ్ డౌన్ వెరీ కామన్ ఇన్ టైప్ 1 డయాబెటీస్. కాకపోతే మనం దాన్ని ఎలాగా ఒక రేంజ్ లో ఎలా మెయింటైన్ చేయాలనేది ఎడ్యుకేషన్ అన్నమాట. విల్ కమ్ టు దట్. నెక్స్ట్ మొన్న 5 days బ్యాక్ నుంచి టైఫాయిడ్ అటాక్ అయింది సార్ వాడికి. ఓకే. నేను ఈవినింగ్ డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాను, రాలేదు ఒంట్లో. ఓకే అండి. ఇప్పుడు బాగున్నాడా? పర్వాలేదా కొద్దిగా? ఇప్పుడు కోర్స్ ఇచ్చారు 5 days, అది అయిపోయినాక ఇంటికి తీసుకొచ్చాము, ఇప్పుడు బాగానే ఉన్నాడు. సో అది మీ డాక్టర్ చూస్తారు. యాక్చువల్గా ఇది డయాబెటీస్ రిలేటెడ్ కాదు, కానీ డాక్టర్, డయాబెటీస్ డాక్టర్ అయినా మామూలు డాక్టర్ అయినా చూస్తారు, ఎవరో ఖచ్చితంగా చూపించండి. ఓకే, శృతి, విల్ గో టు శృతి. శృతి, పరిచయం చేసి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hi everyone, I'm Shruti. I'm from Tenali. So I have got diabetes in the year when I was 9 years. Now I'm 24 years. Currently I'm working as a HR. Yeah, good. So HR అంటే అందరికి భయమే కదా కంపెనీలో. HR లోకి ఎలా ఉన్నారు కదా లక్ష్మి. ఓకే, చెప్తున్నా మామూలుగా. సో HR శృతి, సో 9 years ఉన్నప్పుడు వచ్చిందంట. నౌ షీస్ ఇప్పుడు 24 సంవత్సరాలు ఆమెకి. ఆద్య. ఎస్ సార్. ఎస్ సార్, నో సార్ లేరు. ఓకే, చెప్పు ఆద్య. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ 2-3 sentences. ఆద్య మాట్లాడాలి. నా పేరు ఆద్య. వెరీ గుడ్. నేను 9 years ఇప్పుడు. నేను ఈ ఇయర్ లో ఏప్రిల్ లో డయాగ్నోస్
Yeah, so even though she diagnosed very, I mean recently, but she is managing nicely. Super. Very good, Adya. Thank you for your introduction. Thank you. Okay. Sindhuja. Hinduja kuda jananda. Hinduja ani evaru? Hi everyone, my name is Sindhuja. I was diagnosed at 6 years old. Now I am 17 years from Ramantapur. వావ్ సూపర్. రామంతపూర్ నుంచి అమ్మాయి పేరు ఏం పేరు? ఇంకొక అమ్మాయి కూడా ఉంది. పేరు నాకు గుర్తురా. అమీర్ వాళ్ళ కూతురు. మీరున్న ప్లేస్ లోనే ఇంకొక అమ్మాయి ఉంది. సో అట్లా డిఫరెంట్ రీజన్స్ లో డిఫరెంట్. జయంతిక కూడా వచ్చిందా? జయంతిక ఇస్ దేర్? Yes, Lakshmi, I'm there. Yeah, please introduce yourself. Sure. Hi everyone, నా పేరు జయంతిక. నాకు ఇప్పుడు 22 years old. నేను ఏప్రిల్లో డయాగ్నోస్ అయ్యాను టైప్ 1 డయాబెటీస్కి. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను యాజ్ SAP అనలిస్ట్ అండ్ ట్రయింగ్ టు అడాప్ట్ టు ద న్యూ సిచ్యువేషన్స్ లైఫ్ ఇస్ థ్రోయింగ్ అట్ us now. సూపర్. సో జయంతిక కూడా రీసెంట్ గా డయాగ్నోస్ అయింది. సో షీ ఆల్సో రీసెంట్లీ డయాగ్నోస్డ్ అండ్ షీఈస్ అ ఫాస్ట్ లెర్నర్. షీఈస్ లెర్నింగ్ వెరీ క్విక్లీ అండ్ మేనేజింగ్ హర్ డయాబెటీస్ నైస్లీ. ఓకే, సో ఇంట్రడక్షన్ ఇంకెవరైనా ఉన్నారా రష్ని? అంటే చాలా మంది ఉన్నారు, బట్ చాలా ఉన్నారు. ఓకే, హరి దివేష్. హలో సార్. దిస్ ఇస్ ద లాస్ట్ ఇంట్రడక్షన్. హలో, హాయ్ అండి. హలో మేడం. హర్షిని. హలో, సురేష్ అండి. చెప్పండి, మీ పేరండి? అంబటి సురేష్ అండి. అంబటి సూర్య మహేషాల ఫాదర్ అండి. ఓకే అండి, చెప్పండి. ఎప్పుడు డయాగ్నోజ్ అయింది పాప? నమస్తే సార్, నా పేరు మహి. నమస్తే మహి. ఎప్పుడు డయాగ్నోజ్ అయ్యావు టైప్ 1 తో? గట్టిగా మాట్లాడాలి, వినిపించట్లేదు. వినిపిస్తుంది హర్షిని? ఓకే, నెట్వర్క్ ఇష్యూ. నో ప్రాబ్లం. గుడ్, అట్లీస్ట్ అటెంప్ట్ చేసావు. వెరీ గుడ్. చాలా మంది ఉన్నారు 14-15 years వాళ్ళు, 16 years వాళ్ళు. మిగతా వాళ్ళని చూసి నెక్స్ట్ టైం మాట్లాడాలి, అదే టార్గెట్ మాది. ఓకేనా? చిన్నపిల్లలు అంటే ఓకే, మాట్లాడలేరులే, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతారు. ఓకే, సో agenda is like this. We'll take some questions, basic questions from you all, and we'll answer them. And because not just me and Harshini also there, along with us many type 1s, mute chairs nimita valni. So along with us many type 1s are there, many type 1 adults are there to answer, and many type 1 parents also, senior type 1 parents also there. So feel free to ask. And yeah, hi. అన్న మ్యూట్ లో ఉన్నావు. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. సో మిగతా వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. తను మ్యూట్ చేసినప్పుడు నేను కూడా మ్యూట్ చేయాలి. ఓకే, సారీ. అజెండా ఇస్ లైక్ దిస్. ఫస్ట్ మనము మ్యూట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఎవరికైనా అడుగుతారు. దానికి ఆన్సర్ నేను, హర్షిని, మాతో పాటు చాలా మంది టైప్ 1s ఉన్నారు. మేము ఒక్కొక్కరికి ఒక విధంగా ఆన్సర్ నీట్ గా ఒకదాని తర్వాత ఒకదానికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. Hi everyone, I am talking Jitan Kumar's sister. He diagnosed in 3 years. Now he 10 years. Okay. Jitin, right? Yes. Oh, I'm hi, talking her sister. His sister. Great. Yeah. And okay. Yeah, we'll come to one by one. So థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. సో తర్వాత పివి రావు సార్, మనం లాస్ట్ టైం మీటింగ్ పెట్టుకున్నాం కదా డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ తరఫున. సో వాళ్ళు మాత్రం లాస్ట్ లో ఉండాలండి మీటింగ్ లో, 3:50 తర్వాత కూడా ఉండాలి. సో ఆ లోపల ఇది అంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉంటారు. అప్పుడు వాళ్ళకి సంబంధించి కొంచెం డాక్టర్ పివి రావు సార్ అనౌన్స్మెంట్ చేస్తారు.
అంటే కొన్ని చెప్తారు, మీరు ఖచ్చితంగా ఉండాలి. ఈ మీటింగ్ తర్వాత కూడా ఉండండి. అంతవరకు ఈ మీటింగ్ కొనసాగిద్దాం, ఓకేనా? సో అది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరికీ డయాబెటీస్ బేసిక్స్ అయితే తెలుసు కదా. ఇంజెక్షన్ తీసుకోవడం, ఇన్సులిన్ మిస్ కాకుండా తీసుకోవడం, ఇవన్నీ తెలుసా? ఇంజెక్షన్ ఎక్కడెక్కడ తీసుకోవాలి తెలుసా? People, you all, Harshni, unmute yourself. Yeah, so basic things address చేస్తాం ఇప్పుడు, ఓకేనా? సో ఇంజెక్షన్ సైట్స్ ఏమేమి ఉంటాయి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మా కొత్త వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కావాలి ఎవరైనా. పికప్ ర్యాండమ్ నేమ్ హర్షిని. ఓకే అన్న. ఇంజెక్షన్ మనం ఎక్కడెక్కడ వేసుకోవచ్చు? అమృత చైల్డ్, ఆమె చైల్డ్ అనుకుంటా. లెట్స్ గో టు అదర్. ఓకే, అనుపమ కూడా చైల్డే. చైల్డ్, ఓకే. భవాని. Bhavani, let's ask Bhavani. Bhavani, the question is like, what are the injection sites? ఇంజెక్షన్ ఎక్కడ తీసుకోవచ్చు? ఇంజెక్షన్ సైట్స్ ఎక్కడ తీసుకుంటారు? టాయ్స్ కి తీసుకోవచ్చు, టమ్మీ అండ్ హ్యాండ్స్. ఓకే, సో చేతులకి, పొట్ట మీద, థైస్ మీద, తోడల దగ్గర కూడా తీసుకోవచ్చు అని చెప్పింది. ఓకే, యా, చిన్నపిల్లలకైతే బడక్స్ మీద కూడా ఇస్తుంటారు పేరెంట్స్, ఓకేనా? నెక్స్ట్, ఎంతమంది ఇంకా ప్రీమిక్స్ ఇన్సులిన్ మీద ఎంతమంది ఉన్నారు? అంటే లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్ సపరేట్ కాకుండా ఒకటే ఇన్సులిన్ తీసుకుంటుంటారు కదా, పొద్దున సాయంత్రం, అలా ఎంతమంది ఉన్నారు? Hi. Sir, can I say? Yes, your name? Devang. Oh, Devang, come on. Yeah. What do you want to say? We can take injection in hands. Super. Yeah. And legs and Wow. stomach. Okay. Out of parts. Yeah, legs. Where you exactly you can take on legs? You have to specify that, no? Yes, super. See, even Devang is how nicely he's answering the question. Super. Good, Devang. Thank you for the answer. And yeah, so right way to treat hypo. Who is going to answer? Hypo ni ela, ante low sugar ni ela manam వెంటనే నార్మల్ తీసుకురావడానికి, అంటే ట్రీట్ చేయడం ఇలా ట్రీట్ చేస్తాం కరెక్ట్ గా? చాక్లెట్ గాని తినాలని చెప్పి చూద్దాం ఎవరు చెప్తారు. నేను ఆన్సర్ చేయొచ్చా? పేరు? I will tell. కీర్తన. Kirtana, yes, Kirtana, go on. Someone also said, yeah, Kirtana. First Kirtana, next person. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. గుడ్. గ్లూకాన్ వేసుకోవాలి. గ్లూకోవిటా బోల్స్, ఎనీ స్వీట్. అన్ని వేసుకుంటావు, హై అయిపోదు. ఎనీ ఆఫ్ దెమ్. యా, ఏదన్నా ఒకటి. ఓకే, గుడ్, సూపర్. యా, ఓకే. ఇంకేమన్నా ఉందా? Very good. So someone also said that they want to answer. Who is that? Yes, Sadhya. Adya. Yes, Adya. Answer. First, we have to check. Okay. Then, if we get hypo, we should eat glucovita, half glucovita. Only glucovita? Yes. Or any other? And no problem. Yeah. Glucose. Glucovita or glucose. Okay. Okay. Good. Yeah, if you eat more, then it will go high, no? So you have to treat it sufficiently with sufficient glucose or glucovita. Yeah, next. Hi, sir. Hi. I am Kusma. Kusuma. I got sugar, diabetic at 8.5 years. Now I am 12. Oh, okay. Daily twice a day I take insulin. Oh, okay, great. Good. Thank you for introducing. And yeah, so Harshni, you want to add any senior type 1 adults now? No children now for a question. I mean, let adults add the answer to this properly. Any type 1 adult you want to go and answer?
Hello. Anush, can Hi, I answer Lakshmi. it? Karthik. Okay, Karthik is there. Yeah. Karthik also Hi, superhero. Yeah. Not ఆన్సర్ like చేయండి. that. తెలుగులోనా ఇంగ్లీష్ లోనా? తెలుగులో ఆన్సర్ చేయండి. ఇంగ్లీష్ లో Lakshmi, ఆల్రెడీ అందరూ actually, ఆన్సర్ చేశారు. అవునవును. గ్లూకోవిటా గ్లూకోజ్ ఏదైనా ఒకటి ప్రపోర్షన్ మనకి నార్మల్ అయ్యే వరకు ఒక స్పూన్ లేదా 2 స్పూన్స్ అలా తీసుకుంటాం. ఓకే, టీ స్పూన్స్. ఓకే, 1 or 2 టీ స్పూన్స్. యా, గుడ్. ఇంకా ఎనీ 10 అదర్ minutes ఆగి ఇన్స్ట్రక్షన్స్? చూసుకోవాలి. అంటే బెటర్ 10 minutes ఆగి 15 minutes ఆగి నార్మల్ అయిందా లేదా అని చూసుకోవాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ స్టిల్ ఫీలింగ్ మళ్ళా నీకు లో అది 10-15 మినిట్స్ తర్వాత కూడా లో ఉంటే మళ్ళీ ట్రీట్ చేసుకోవాలి. మళ్ళీ ట్రీట్ చేసుకోవాలి. yes, this is the answer that I was looking for. Great. And Lakshmi, this is Nasir here. yes, Nasir. Yeah, so నేను కూడా ఒక టిప్ చెప్తాను. సో యాక్చువల్ గా లో అవుతున్నప్పుడు ఏంటంటే మనకి తెలుస్తుంది బాడీకి ఏమన్నా కొద్దిగా. సో ఆ చేంజెస్ ఏమన్నా కనిపిస్తే మనము చెక్ చేసుకొని, లేకపోతే అలారమ్స్ ఉంటాయి కదా, కొంతమందికి సెన్సార్ ఉండవు. సో అలారమ్స్ ఉంటే ఆ అలారం ఆల్రెడీ అవుతుంది. లేకపోతే మనకి కొద్దిగా బాడీలో ఏంటంటే కొద్దిగా షేక్ అవుతున్నట్టు వస్తుంది. సో అది ఉన్న సిమ్టమ్స్ ఏమంటే చెక్ చేసుకొని, కొంతమందికి ఉండొచ్చు గ్లూకోన్-డి, గ్లూకోవిటా ఇవన్నీ ఉండొచ్చు. లేకపోతే షుగర్ ఉంటే మన అవైలబిలిటీ, సో ఏమంటే షుగర్ కూడా తీసుకోవచ్చు. లేకపోతే అది మాక్సిమం అయితే ఒక 30-40 పెరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ చెక్ చేసుకొని అది కూడా చూసుకోవచ్చు. లేకపోతే సపోజ్ మనకి ఫ్రూట్స్ లో బనానా ఉంటది. సో బనానా కానీ, సో అది కూడా తొందరగా హైప్ చేస్తుంది. కొంతమంది చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళు చాక్లెట్స్ కానీ ఏమైనా అవైలబిలిటీ ఉంటే చాక్లెట్స్ కొంతమంది ఎమ్మటినే తీసుకోరు. చాక్లెట్స్ కూడా ఇచ్చేసినా కూడా వాళ్ళు కొద్దిగా తింటారు కాబట్టి అవి కూడా మనకి. Yeah. So actually I'll add here. So good Nasir. So problem is that if they give chocolates and other things, no. Yeah, I mean some chocolates are simple carb. I mean many chocolates are simple carbohydrates. Even fruits also simple carbohydrates. But the thing is like maybe క్వాంటిటీలో తీసుకోవాలంటారు. ఇది గ్లూకోవిటా గానీ బనానా గానీ ఎనీ క్వాంటిటీ. యా, మీరు చైల్డ్ గురించి అడుగుతున్నారా, అడల్ట్ గురించి అడుగుతున్నారా? డిపెండ్స్. మా పాప 11 years. Okay. Yeah, comes under, I mean child only, but yeah. So actually see, మామూలు guidelines says that 1 or 2 teaspoons తో మనం గ్లూకోజ్ ఇచ్చేస్తే నార్మల్ అయిపోద్ది. సో అది కూడా అబ్జర్వ్ చేయాలి మనము. లో అనేది ఎప్పుడు వస్తుంది? మన షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్, ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్, ఫియాస్ప్ కానీ, నోవా ర్యాపిడ్ కానీ, హ్యూమలాక్ కానీ, ఇంకా కొంతమంది అపెడ్రా తీసుకుంటుండొచ్చు, యాక్ట్రాపిడ్ తీసుకుంటుండొచ్చు. సో అది ఎప్పుడు తీసుకున్నాము, లో అనేది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ తిన్న 1 hourకే, అది తీసుకున్న 1 hourకే వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ అవర్స్ లో కూడా లో ఖచ్చితంగా వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. లేదు 2 hours లో వచ్చింది, సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. బట్ ఐడియల్ గా చెప్పాలంటే 1 or 2 teaspoons ఆఫ్ గ్లూకోజ్ అని చెప్తారు ఎవరికైనా, అడల్ట్స్ కైనా. చిల్డ్రన్ కి అయితే మేబీ అది ఫాస్ట్ డ్రాప్ లేకపోతే 1 teaspoon అయినా ఈజ్ ఎనఫ్. ఎందుకంటే ఒక మామూలుగా ఇక్కడ 25 పెంచితే అడల్ట్స్ లో, అక్కడ 50 కూడా పెంచుతుంది చిల్డ్రన్ లో. ఓకేనా? బాడీ మాస్ తక్కువ కదా, అలా డిఫరెంట్ గా ఉంటుంది. అది మనం కరెక్ట్ గా చెప్పడానికి అవ్వదు. అండ్ మీరు 2-3 సార్లు ట్రీట్ చేశారనుకోండి, లో ఉన్నప్పుడు, తర్వాత లో ట్రీట్ చేసిన తర్వాత ఎంత ఉందో అని చెక్ చేశారనుకోండి, మీరు ఎంత క్వాంటిటీ ఇచ్చారో గుర్తుంటుంది కదా, దాన్ని కంపేర్ చేసుకుంటే యూ విల్ గెట్ ఇట్. అదేం పెద్ద కష్టమేం కాదు, ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది అది. హలో హలో, డిస్టర్బ్ చేస్తుంది, సారీ. నాది ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఒకసారి ఏమైందంటే, నైట్ పూట ఇన్సులిన్ తీసుకున్నాక 7:30-8 ఆ ప్రాంతంలో ఇన్సులిన్ తీసుకున్నాక షార్ట్ యాక్టింగ్ తీసుకున్నాక తిన్నాక కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేశాక నైట్ వచ్చి 12 ఆ ప్రాంతంలో లో అయింది అన్నట్టు, సివియర్ లో అయింది. లో ఎలా అయిందంటే అసలు లేవలేకపోయాను యాక్చువల్లీ. ఇంకా పక్కకు మా వైపు చూసి నేను లేవలేకపోయాను, మొత్తం చెమటలు వస్తే అప్పుడు లక్కీగా తనకి ఐడియా ఉండి గ్లూకోజ్ వాటర్ తీసుకొచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ గ్లూకోజ్ వాటర్ తీసుకొచ్చి నోట్లో పోసింది, పెద్ద గ్లాస్. అప్పుడు కూడా నాకు తెలియలేదు యాక్చువల్లీ తను పోసిందన్న ఐడియా కూడా. గ్లూకోజ్ పోసాక కొంచెం ఓకే, బాడీ ఏదో తెలివి వచ్చినట్టు అనిపించింది, కానీ ఇంకా తెలివి కూడా రాలేదు. అప్పుడు తీసుకొచ్చి మ్యాంగో ఒకటి ఇచ్చింది, అప్పుడు మళ్ళీ లేచాను అన్నట్టు. అప్పుడు యాక్చువల్లీ అప్పటి వరకు తెలివి రాలేదు అసలు.
సో స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్గా అది మనము మెడికేషన్ ని ఎలా పనిచేస్తుందో, ఏ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే దట్ వోంట్ బి ఐ మీన్ మళ్ళీ అట్లా జరగదు. ఎప్పుడన్నా అట్లా జరుగుతుంది, కానీ ఎప్పుడు అలా జరగదు మనం అర్థం చేసుకుంటే. సో అందుకోసమనే రైట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. మనం అన్ని నేర్చుకుంటే ఆ కష్టం ఉండదు. అందుకే పడుకునే ముందు అందుకే ఖచ్చితంగా చూసుకొని పడుకుంటున్నాను. ఓకే సో ఓకే, నో ప్రాబ్లం. హైపో మనం అనుకున్నంత భయం కాదు, అట్లనే నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు, గుర్తుపెట్టుకోండి అందరూ. సో మిగతావి అలవాటు చేశారనుకోండి, కిడ్స్ కి గ్లూకోజ్ కానీ గ్లూకోవిటా ఇలాంటివి కాకుండా మిగతా అలవాటు అయితే ఏమైపోద్ది అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ కావాలని చెప్పడము అలా చేయడం చేస్తారు. అప్పుడు ఇంకా ఎక్కువ తినేస్తే మళ్ళా పెరుగుతుంది, అలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు అది కాక వేరే వాటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి లో అనేది తొందరగా నార్మల్కి రాకపోవచ్చు. అందుకే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనే చెప్తారనమాట డాక్టర్లు కానీ డయాబెటీస్ ఎడ్యుకేటర్స్ కానీ ఎవరైనా కానీ. ఇట్స్ ఓకే, మీకు ఏది వర్కౌట్ అవుతుందో చూడండి, దాన్ని బట్టి ఆ క్వాంటిటీ ప్రకారం ఇవ్వండి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ టాపిక్. హర్షిని, ఎనీథింగ్ యూ వాంట్ టు సే అదర్, ఐ మీన్ లెట్స్ టేక్ ఆన్ ఎనీ అదర్ బేసిక్ థింగ్. లో షుగర్ గురించి ఇంకేం వద్దు, హై షుగర్ కంట్రోలింగ్ గురించి తీసుకుందాం అన్నా. లక్ష్మి గారు, రఘునాథ్ అండి. చెప్పండి. హలో అండి. సో ఇప్పుడే నేను విన్నాను, అంటే కొంతమంది పేరెంట్స్ చెప్పారంటే 2 times ఇస్తున్నారు ఇన్సులిన్ డోస్ అని. అంటే 2 times కి 4 times కి విచ్ ఏమైనా ఉందా అండి, విచ్ ఇస్ బెటర్ అని అట్లా ఏమన్నా ఉంటుందా? ఆబ్వియస్లీ 2 times అంటే వాళ్ళు ప్రీమిక్స్ ఇన్సులిన్ తీసుకుంటుంటారు, లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ అనేది. ఓకే. ఇప్పుడు మనకి నేను సో యాక్చువల్గా 4 injections a day 5 injections a day అనేది మేలు. అంటే బేసల్ లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ సపరేట్ గా ఈ రోజు ఈవెన్ కొనుక్కోలేని వాళ్ళు కూడా మన దాంట్లో చాలా మంది ఉండొచ్చు, చాలా మంది అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా సిడిఐసి ద్వారా కానీ సునోఫీ కంపెనీ వాళ్ళు కానీ ఇంకా చాలా వాటి ద్వారా బేసల్ పోలస్ లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ సపరేట్ గానే ఇస్తున్నారు. మీ డాక్టర్లతో మాట్లాడి ప్రిస్క్రిప్షన్ అలా రాయించుకుంటే వాళ్ళు ఇస్తారు. మనం కొనుక్కునే వాళ్ళు మనం కొనుక్కొని లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ సపరేట్ గా వాడాలి. ప్రీమిక్స్ అనేది type 1 కి సూట్ అవ్వదు. ఓకే అండి. జస్ట్ ఎగ్జాంపుల్ నుంచి హర్షిని చెప్పింది కదా, హై బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అడల్ట్స్ లో ఈ క్వశ్చన్ కి? నేనే అన్ని చెప్తే బాగుండదు. ఎనీ సీనియర్ type 1s నేను యాడ్ చేస్తాను, ఎలాగో నేను యాడ్ చేయాల్సింది లాస్ట్ లో. ప్రీమిక్స్ ఇన్సులిన్ బెస్టా, బేసల్ బోలస్ బెస్టా, లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ సపరేట్ గా ఉండడం మేలా, లేకపోతే కలిపి ఉండే ఇన్సులిన్ మేలా? 2 ఇంజెక్షన్స్ రోజుకి ఓకేనా, 4-5 ఇంజెక్షన్స్ ఉండేది ఓకేనా? ఎవరు? నేను కార్తిక్. కార్తిక్. యాక్చువల్లీ ప్రీమిక్స్ తోని మనకి ఇండిపెండెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది. ఈ బాసల్ బోలస్ అనేది డిఫరెంట్ గా ఉంటే మనకు కొంచెం మనం ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాం, ఎప్పుడు తినాలనుకుంటున్నాం అనేది మనం ఫ్రీడమ్ ఉంటుంది కొంచెం. ఓకే గుడ్ కార్తిక్. ఇంగ్లీష్ లో కూడా చెప్పాము. హలో లక్ష్మి, నసీర్. నసీర్. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇన్సులిన్ ఏంటంటే మనం తినే ఫుడ్ ని బట్టి మనము కన్సిడర్ చేసుకుంటాము. సో మనం సైడ్ అంటే మన సౌత్ యాక్చువల్ గా చాలా మంది రైస్ ని ప్రిఫర్ చేస్తారు. సో అది డిపెండ్స్ అన్ని బట్టి ఇన్సులిన్స్ ఉంటది. ఇప్పుడు సపోజ్ మనం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి యాక్ట్రాపిడ్ అయినా అండ్ నోవరాపిడ్ అయినా ప్రిఫరబుల్. అండ్ దీనిలో అది షార్ట్ యాక్టింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ దెన్ వీ హ్యావ్ టు గో విత్ యాక్ట్రాపిడ్. సో లేదు కొద్దిగా మంచిగా తొందరగా యాక్టివ్ గా ఎమ్మటనే మనం తినంగానే కంట్రోల్ లో ఉండాలి అంటే సో దెన్ వీ హ్యావ్ టు ప్రిఫర్ విత్ నోవరాపిడ్. అండ్ దట్ ఈస్ షార్ట్ యాక్టింగ్. సో లాంగ్ యాక్టింగ్, సో కొంతమంది ఏంటంటే హ్యూమన్ మిక్స్డ్ ఎడిట్ చేస్తారు, దట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో అది ఏంటంటే 2 times తీసుకోవాల్సి 12 hours ఉంటది. సో దాన్ని ఏంటంటే మనం 2 times తీసుకోవాలి. 24 hours అంటే మనం 2 times తీసుకోవాల్సి వస్తుంది. లేదు నేను 2 times హ్యూమన్ మిక్స్డ్ తీసుకోను, నేను 1 time లాంగ్ యాక్టింగ్ తీసుకున్నాను అంటే లాంటస్ ప్రిఫరబుల్. సో అది షార్ట్ యాక్టింగ్ అయితే కన్ఫామ్ గా మనం 3 times తీసుకోవాల్సిందే. సో డిపెండ్స్ అని బట్టి సో అలా ఉంటది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ లేదు నేను హ్యూమన్ మిక్స్డ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అంటే హ్యూమన్ మిక్స్డ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. 2 times తీసుకోవాలి. లేదు మనం బేర్ చేస్తాము
లేదంటే ల్యాంటస్ కొద్దిగా లాంగ్ యాక్టింగ్ 1 టైం అంటే ల్యాంటస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్రమ్ నా ఎక్స్పీరియన్స్ ని బట్టి. Okay, good. I'll answer to this and we'll move on to next Sure. thing. So Hello. actually, see, someone was. Hello. సార్ ఇప్పుడు నోవా ర్యాపిడ్ గోల్డ్ చెప్తున్నారు కదా సార్. సార్ మా బాబుకి 9 years నుంచి వాడు టైప్ 1, ఇప్పుడు 11 వాడు నోవా మిక్స్ తీసుకుంటున్నాం సార్. డైలీ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నోవా మిక్స్ తీసుకుంటున్నాం. I'll answer. ఏది నోవా అది సేమ్ రఘునాథ్ అడిగిన క్వశ్చన్. అది అంటే ఆయన డిఫరెంట్ గా అడిగాడు, మీరు డిఫరెంట్ గా. నేను ఐ ఆన్సర్. మీరు అడిగిన అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ ఏంటంటే అండి, ప్రీమిక్స్డ్ ఇన్సులినా లేకపోతే అదే 2 times ఇంజెక్షన్ అంటాం కదా, మిక్స్డ్ ఇన్సులినా లేకపోతే సపరేట్ ఇన్సులినా, సపరేట్ గా ఉండేది. ది ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ సపరేట్ గా ఉండడమే బెస్ట్ అండి మిక్స్డ్ ఇన్సులిన్ల కన్నా. సో నోవా మిక్స్ట్రాడ్, ఈ ఇన్సుజెన్ కాంబో ఇన్సులిన్లు, మిక్స్డ్ ఇన్సులిన్లు, వీటన్నిటికన్నా సపరేట్ గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంటస్ సపరేట్ గా వస్తుంది, ఇన్సులటాడ్, లెవమీర్, టొజిబా ఇట్లా సపరేట్ గా వస్తాయి కదా. అట్లా అవి తర్వాత యాక్ట్రాపిడ్, నోవా ర్యాపిడ్ ఇలాంటివన్నీ షార్ట్ యాక్టింగ్ లాంగ్ యాక్టింగ్ సపరేట్ గా ఉండి తీసుకుంటేనే మేలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఇమాజిన్ ఒకసారి 400 బ్లడ్ షుగర్ వెళ్ళింది ఒకరిది, చైల్డ్ కానీ అడల్ట్ కానీ. ఇమాజిన్ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కరెక్షన్ తీసుకోవాలంటే అంటే మనం షార్ట్ యాక్టింగ్ ఉందనుకోండి, కొంచెం ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అయితే మేబీ 2 units అట్లా తీసుకుంటే నార్మల్కి వచ్చేస్తుంది. అడల్ట్ అయితే మేబీ 6 or 7 units, డిపెండ్స్ ఆన్ కరెక్షన్ ఫ్యాక్టర్ మీద, వాళ్ళ సెన్సిటివిటీ ఫ్యాక్టర్ మీద ఉంటుంది. సో దాని ప్రకారం తీసుకుంటే మళ్ళీ నార్మల్గా వస్తుంది. అదే మీరు మిక్స్డ్ ఇన్సులిన్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ కంటిన్యూగా లో వస్తుంది. ఎందుకంటే లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ కలిపి ఉంటుంది కదా, కరెక్షన్ తీసుకోవడం కష్టం అయిపోతుంది అనమాట. బ్లడ్ షుగర్ని డౌన్ చేయడానికి లేదా మళ్ళీ మనకు ఫుడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ మీద కష్టం ఉంటుంది అనమాట. ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ అంటే మిక్స్డ్ ఇన్సులిన్ల మీద కాంబో ఇన్సులిన్ల మీద ప్రాబ్లం ఏంటంటే మీరు డైట్ కూడా ఫిక్స్డ్ డైట్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒక టైం కూడా ఒకటే టైం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆ టైం మిస్ అయ్యారనుకోండి లో వస్తాయి, లో షుగర్స్ వస్తాయి అనమాట. సో అట్లాంటివి కాకుండా షార్ట్ యాక్టింగ్ లాంగ్ యాక్టింగ్ సపరేట్ ఉన్నాయనుకోండి, షార్ట్ యాక్టింగ్ ఏముంది, అదే ఫుడ్ ఇన్సులిన్ సపరేట్గా ఉందనుకోండి, మనం ఎప్పుడు తింటాం అప్పుడు మాత్రం వేసుకుంటాం, తినకపోతే అది వేసుకోమన్నమాట. ఓకే, స్పీక్ టు యువర్ డాక్టర్. మీ డాక్టర్తో. సో ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ద క్వశ్చన్ వాస్ which is better, the premixed insulin, I mean the injections twice in a day or 4 injections in a day, which is better? That means like premixed insulin or basal bolus therapy, I mean long acting short acting separate insulin, which is better? So to answer that, actually premixed insulin, for suppose if you have blood sugars of 400, if you want to bring it down, you cannot bring it down. You can bring it down with premixed insulin also, but because both long acting and short acting are included together, mixed together, so even if you take 1-2 units also, you will continuously experience low sugars after some hours, because when you take correction, the long acting also, short acting will bring down, but long acting again will take your sugars down further. And if it is separate, you will give, for example, children may take maybe 1 or 2 units from to bring from 400 to 100. If they are adults, maybe they will give 6 or 7 units based on the insulin sensitivity factor. So I think that answered. Thanks, Andy. It answered. It's clear. Thank you. Yeah. So flexibility. See, another thing is like they have to follow fixed meals if they are on Mixtrad and Nova Mix or any other mixed insulin. And with long acting short acting insulin, they can accordingly adjust insulin based on the food that they take. Okay, sure. Yeah, so I mean everyone please note of these insulins. See, long acting, which is long acting, which is short acting, because if you run out of, or if your nearby pharmacies run out of any insulin, you can find the alternate insulin, right? So Harshini, you want to go and tell the names of long acting insulin? Lakshmi, okay. So I can tell you one thing. So here we have 3 types: long acting, short acting, rapid acting. Okay. Yeah, And long let's acting, not confuse them. Yeah, let's not confuse them with 3. Let's do with only 2. Yeah, only. Yeah, go ahead. Okay. Yeah. So let's say మీకు అన్నం తిన్నారు, సో ఎమ్మటనే మీకు షుగర్ హై అయిపోయింది.
సో ఆ టైంలో మనం షార్ట్ యాక్టర్ పీరియడ్ చేసుకుంటే అది చాలా సేపటికి లో అవుతుంది. యా దట్ ఐ విల్ ఓకే. అది నేను ఆన్సర్ చేస్తాలే మేబీ నెక్స్ట్ థింగ్. ఎందుకంటే వీళ్ళు ఇంకా బిగినర్స్ కదా. ఏవేవి లాంగ్ యాక్టింగ్ ఉన్నాయి, ఏవేవి షార్ట్ యాక్టింగ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో ఉన్న ఫార్మసీలో దొరకలేదు అనుకోండి, వాళ్ళకి ఆల్టర్నేట్ అన్న తెలిసిండదు కదా అని అంతే. అవును. ఓకే ఓకే. యా సో లాంగ్ యాక్టింగ్ ఎవరు చెప్తారు? ఏ లాంగ్ యాక్టింగ్ పేర్లన్నీ మీరు ఏమైనా మిస్ చేస్తే నేను చెప్తాను. ఇట్ విల్ బి హావింగ్ లాంటస్ అండ్ యా లాంటస్, ట్రెసిబా, లెవిమీర్, ఓకే. ఇన్సులటాడ్ కూడా చాలా మంది ఇంటర్మీడియట్ యాక్టింగ్ కదా, చాలా మంది వాడుతున్నారు బేసిల్ గా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. టు జియో కూడా. షార్ట్ యాక్టింగ్ ఏమేమి ఉంటాయి? ఎవరైనా కొత్త వాళ్ళు ఆన్సర్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా, అంటే ఇన్ ద సెన్స్ కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇంతవరకు ఎవరు మాట్లాడిన వాళ్ళు. కొత్త వాళ్ళు అంటే మరి కొత్త వాళ్ళు కదా, పాపం వాళ్ళకి తెలియపోయిండొచ్చు. ఎవరున్నారు మన సీనియర్ వాళ్ళు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు? హిమలాక్ ఫియాస్, ఓకే. చిల్డ్రన్ చెప్పారు, వెరీ గుడ్. ఇంకా నోవా రాపిడ్ 3, ఇంకొకటి యాక్టర్పిడ్ 4, ఇంకా లాంటస్ ఇస్ లాంగ్ యాక్టింగ్. సూపర్. సో చిల్డ్రన్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. సో హిమలాక్, నోవా రాపిడ్, ఫియాస్, అపెడ్రా, యాక్టర్పిడ్. సో ఇవన్నీ షార్ట్ యాక్టింగ్ కిందకి వస్తాయి అనమాట. ఒకవేళ మీరు ఏదైనా మీకు కావాల్సింది దొరకలేదు అనుకోండి, మేబీ అట్లీస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మేబీ యూ కెన్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దెమ్ after consulting your doctor or from taking suggestion from any healthcare provider. హలో సార్, నా పేరు మహి. చెప్పండి. నాకు ఎప్పుడు వణుకు వస్తుంది సార్, తగ్గాలంటే ఏం చేయాలి? ఏమైంది మహి? వణుకు వస్తుంది సార్, ఎప్పుడు ఏం చేయాలి తగ్గాలంటే? అంటే లో షుగర్ వస్తుందనా? చెక్ చేస్తున్నావా బ్లడ్ షుగర్? ఉంటలేదు. అర్థం కాలేదు మహి. ఇన్సులిన్ చేసుకున్నా షుగర్ నార్మల్ ఉంటలేదు. యా మీరు నా నంబర్ ఉందా మీకు? నా నంబర్ కానీ నా నంబర్ ఉందా మీ దగ్గర మహి? మీ దగ్గర కానీ మీ పేరెంట్స్ దగ్గర కానీ ఉందా? మనం ఎందుకంటే మళ్ళీ సపరేట్ గా మాట్లాడదాం డోస్ గురించి. ఏమైనా డోస్ పర్ఫెక్ట్ గా లేదేమో అది మనం మాట్లాడదాం మహి, ఓకేనా? గ్రూప్ లో ఉన్నావు కదా నువ్వు? ఉన్నాను సార్. అమ్మా నేను లక్ష్మీనారాయణ గారిని పర్సనల్ గా అడుగుదురు మహి. చెప్పండి. నేను పెడతానమ్మా లక్ష్మీనారాయణ గారి నంబరు. మనం మళ్ళీ సపరేట్ గా మనం మాట్లాడి చేద్దాం. యాక్చువల్ గా ఈజీగానే డోస్ అడ్జస్ట్మెంట్ చేయడం ఈజీనే. నీకు నేర్పిస్తూ నేను చెప్తాను, నీకు మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి డయాబెటీస్ బేసిక్స్ లో? ఇంకెవరికైనా ఏదైనా తెలుసుకోవాలని ఉందా? సో హై షుగర్స్ గురించి ఎలా కరెక్షన్ తగ్గించాలి? సో చాలా మంది ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు, చాలా హై ఉంది ఏం చేయాలి అనేది కదా. సో ఇదేంటంటే హై షుగర్స్ నార్మల్ రేంజ్ ఎంత అని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. నార్మల్ రేంజ్ ఎంత అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది చెప్పండి? ఇట్స్ 90 to 140. 70 to 100. ఓకే. ఒకరు 70 to 100, ఒకరు 90 to 140, ఇంకా 80 to 120. ఓకే. 80 to 120. నెక్స్ట్ ఎనీథింగ్ అబౌవ్ 140 150. ఓకే. నెక్స్ట్ ఇదన్నా అందరూ ఆన్సర్ చేయాలి. అట్లీస్ట్ ఇంతవరకు నోరు ఇప్పలేదు ఎవరో, చాలా మంది ఉన్నారు. 70 to 140. 70 to 140, ఇంకా 120 to 180. 120 to 180. 120 to 180. ఓకే. నెక్స్ట్ 80 to 120. ఓకే. నెక్స్ట్ 70 to 120. ఓకే. సో ఆన్సర్ ఎవరిది రైట్? 90 to 120. ఓకే. నెక్స్ట్. సో యాక్చువల్లీ గుడ్, అందరూ కరెక్ట్ గానే చెప్పారు. అందరు ఆన్సర్ రైట్. 80 to 120. After eating 100 to 150. Wonderful. So thank you. Everyone answered it rightly only. ఎవరు? లక్ష్మి అన్న. నేను గోవింద్. చెప్పు గోవింద్. 70 to 140.
ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్. సో యా, నేను ఆన్సర్ చెప్తాను. ఎనీ వన్ wants to go, who can answer rightly? Any other diabetes educators in this group? వరుణ్ ఏం లేడు కదా దీంట్లో, హర్షిని ఇంకెవరు లేరా? Okay, are any experienced type 1 who, if you know very well, you can also answer. See, answer ఏం లేదండి. So the answer is that I mean, actually according to the guidelines it is like 70 to 180. 70 to 180 అంటారు నార్మల్ రేంజ్ ఆ లోపల ఉంటే. బట్ 70 to 180 వరకు మనకు అవసరం లేదు కదా. మనం 180 టార్గెట్ పెట్టుకుంటే మనం 250కి వెళ్తాం. అదే కొంచెం తక్కువ పెట్టుకుంటే మనం అంతవరకు వెళ్ళాం కదా. మనం యాజ్ నార్మల్ రేంజ్ దగ్గరలో ఉండడమే మనకు మేలు అనమాట. సో చాలా మంది 140 అన్నారు, 150 అన్నారు. యా, తక్కువ ఉండాలి, మరీ ఎక్కువ ఉండకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు బిఫోర్ ఫుడ్ 100 ఉండి ఆఫ్టర్ ఫుడ్ 300 వస్తే అర్థం ఏముంది, లేదు కదా. సో నార్మల్ రేంజ్ లో ఎవ్రీ టైం ఉండాలి. ఇది ఏం లేదు, చాలా మందికి ఇంకా ఈ రోజుకి డౌట్ అనమాట. బిఫోర్ ఫుడ్ ఒకటి ఉండాలా, ఆఫ్టర్ ఫుడ్ ఒకటి ఉండాలా, ఎప్పుడు ఏది నార్మల్ ఏది ఎంత రేంజ్ ఉండాలని. అంటే పర్టికులర్ గా ఇంతే ఉండాలని ఏమి ఉండదండి. మనం ఒక రేంజ్ లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ రోజు HbA1c తో పాటు టైమ్ ఇన్ రేంజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అది నెక్స్ట్ మీకు చెప్తా, ఇప్పుడు అవసరం లేదు, అడ్వాన్స్ లెవెల్ అది. మేబీ ఇప్పుడు నేను నా టార్గెట్ 70-130 అనుకున్నాను అనుకోండి. ఆ 70-130లో ఎంత ఉంటున్నాను, ఎంత టైం ఉంటున్నాను అనేది ఇంపార్టెంట్. ఓకే, కొంతమంది 170 to 150 పెట్టుకుంటారు, 160 కూడా పెట్టుకుంటారు. ఆ రేంజ్ లో ఉన్నామా లేదనేది ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు 140 లోపల ఉంటేనే బెస్ట్, 160లోనే ఉంటేనే బెస్ట్ అని కాదు. అది ఒక్కొక్కరికి డిఫరెంట్ గా కూడా ఉంటుంది, వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఐ మీన్ అట్లీస్ట్ మీరు చిన్నపిల్లలు అయితే ఇంకా 150 లోపలే ఉండుకోవడానికి, 150 లోపల ఉంచడానికి ట్రై చేయండి. కానీ మనం నార్మల్ రేంజ్ లో ఉన్నామంటే మనం లోలు ఎక్కువ వస్తున్నాయని కాదు, హైలు ఎక్కువ వస్తున్నాయి కానీ అవి రాకోకుండా. ఈ క్వశ్చన్ చాలా పొలిటికల్ అండి, ఒక్కొక్కరు ఒకటి చెప్తారనమాట. అందుకని ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. గైడ్ లైన్ ప్రకారం కూడా నేను చెప్పలేను, ఎందుకంటే 180 ఐ డెఫినెట్లీ నాట్ సజెస్ట్. 180 వరకు వెళ్ళండి అని నేను చెప్పను. మీరు మీ ఎక్స్పీరియన్స్ తో మనం మరీ నాన్ డయాబెటిక్ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ తేవడం కష్టం కావచ్చు, కానీ అట్లీస్ట్ దానికి దగ్గరలో ఉన్నాం అనుకుంటే మన కాంప్లికేషన్స్ కూడా తొందరగా రావు. కాంప్లికేషన్స్ అంటే మరి ఇప్పుడే తొందరగా వస్తాయి అట్లనేం కాదనమాట. లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని మనం మంచి బ్లడ్ షుగర్ మెయింటైన్ చేస్తాం అంతే. ఈరోజు చూసారు కదా, ఆ రోజు 70 years 80 years బతికిన వాళ్ళు కూడా అవార్డ్స్ వచ్చాయి కదా. సో పేరెంట్స్ అందరూ చాలా మంది భయపడుతుంటారు, మాకు చైల్డ్కే చిన్నప్పుడే వచ్చింది అని. సో వాళ్ళందరూ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. మనం కూడా మంచిగా బ్లడ్ షుగర్ మేనేజ్ చేస్తే వాళ్ళలాగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. లక్ష్మి, నేను ఇందాక జాయిన్ అయ్యాను. కెన్ ఐ టాక్? ఐఎమ్ శిరీష. శిరీష. సో రేంజెస్ మీరు కరెక్ట్ గా చెప్పారు. టైమ్ ఇన్ రేంజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 70 to 180లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టైం మనం ఉంటున్నాము? 75% అట్లీస్ట్ మినిమం ఉంటే దట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ బెటర్ అని అనుకోవచ్చు. అండ్ రేంజెస్ కూడా లైక్ న్యూలీ డయాగ్నోస్డ్ కి సడన్ గా దే మే నాట్ సడన్ గా వాళ్ళకి మంచి రేంజెస్ రావడం కష్టం అవ్వచ్చు. సో టార్గెట్స్ లోగా మనం తగ్గించుకుంటూ రావచ్చు. లైక్ వాళ్ళ టార్గెట్ ఇప్పుడు 180 అంటే ఇట్స్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, బిఫోర్ ఫుడ్ అనా ఆఫ్టర్ ఫుడ్ అనా అని కాదు, ఎనీ టైమ్ ఆఫ్ ద డే 180కి వెళ్తోంది అంటే అందులోపల ఎంత టైం ఆ రోజులో ఉన్నారు అనేది చూసుకోవాలి. సో దట్ డజంట్ మీన్ అంటే కొత్తగా ఇప్పుడు న్యూలీ డయాగ్నోస్డ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ 170, 180 ప్రాబబ్లీ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ టైం వాళ్ళు 160కి రావడానికి వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఎలా అంటే వాళ్ళ టైమింగ్ ఆఫ్ ఇన్సులిన్ డోస్, ఎంత వెయిటింగ్ టైం తీసుకుంటున్నారు, అండ్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారు, ఇన్సులిన్ ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఒకసారి అర్థం చేసుకున్నారు అంటే స్లోలీ దే కెన్ వాళ్ళ టార్గెట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. యా గుడ్. హలో సార్. హలో, ఎవరండి? అదే సార్, ఐ కుస్మా వాళ్ళ ఫాదర్. చిన్న డౌట్ సార్. హలో, యా, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు శిరీష చెప్పిన దానికి ఐ జస్ట్ యాడ్.
మనకి చెప్పింది కదా శిరీష, మనం 75% ఆఫ్ ద డే 75% మన రేంజ్ లోనే ఉండాలి. అంటే మనం ఎప్పుడు చెక్ చేసినా అట్లీస్ట్ రోజులో 3/4 వంతన్న మనం ఆ రేంజ్ లో ఉండాలి అని. సో I will tell you about the food order actually, which is very very important. Include more protein and fiber along with carbs. కార్బోహైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మీ ప్లేట్ లో మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు అనుకోండి, బ్లడ్ షుగర్స్ వెంటనే పెరగవు అనమాట. సో ఫస్ట్ మీరు ప్రోటీన్ ఫైబర్ అంటే వెజిటేబుల్స్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీరు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, మీకు ఏది తోచితే అది ప్రోటీన్ అనేది ఏదో చూసుకోండి. ఫైబర్ వెజిటేబుల్స్ అన్న అట్లీస్ట్, కొంతమందికి మరీ ప్రోటీన్ రోజు అంటే కాస్ట్లీ కావచ్చు, అట్లీస్ట్ వెజిటేబుల్స్ అన్న కొనుక్కోగలుగుతారు కదా, అది కొనుక్కొని మంచిగా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసి దాని తర్వాత మళ్ళీ మీరు కార్బోహైడ్రేట్స్ అంటే ఇప్పుడు రైస్ కానీ, చపాతీ కానీ ఇట్లా ఏవో తింటుంటారు కదా కొంతమంది, ఇంకా బ్రౌన్ రైస్ తింటారు, జోవార్ కూడా తింటారు కొంతమంది. సో అది మీ ఇష్టం. సో అట్లా చేస్తే మాత్రం బ్లడ్ షుగర్ ఒకటేసారి 200కి వెళ్ళదు అనమాట. స్లోగా మేబీ ఒక్కసారిగా 200కి వెళ్ళేది మేబీ 150 వరకు 160 వరకు వెళ్ళేసి మళ్ళీ నార్మల్ రేంజ్కి రావచ్చు. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఫుడ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రోటీన్, ఫైబర్, తర్వాత కార్బోహైడ్రేట్స్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈవెన్ డైటీషియన్లు కూడా చాలా మంది చెప్తారు, ఫేమస్ డైటీషియన్లు కూడా ఇదే ఫార్ములానే చెప్తారు. ఇది వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని కాదు, కానీ మన మీద మనం అబ్జర్వ్ చేసి ఉంటాం కదా. టైప్ 1 ఇటుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం కదా అడల్ట్స్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓన్లీ బై బిర్యానీ తిన్నారనుకోండి బ్లడ్ షుగర్ ఫాస్ట్ గా పెరగచ్చు. మీరు ఎప్పుడైతే చికెన్ పీస్లు ఎక్కువ యాడ్ చేసి తిన్నారనుకోండి, బ్లడ్ షుగర్ వెంటనే అంత తొందరగా పెరగదు అనమాట. స్లోగా నార్మల్గా స్లోగానే ఉంటుంది పెరిగేది కూడా. అది గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి, ఓకేనా. కార్బోహైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ యూ షుడ్ యాడ్. సో నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను లక్ష్మి ఇక్కడ. సో యూజువల్గా ఏంటంటే పిల్లలు దోశ అని, ఇడ్లీ అని సో ఇలా ప్రిఫర్ చేస్తారు కదా. సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ గా మనకి మిల్లెట్ దోశ కానీ అవి ప్రిఫర్ చేస్తే ఏంటంటే ఏమంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ హై అవ్వదు. సో లేకపోతే వాళ్ళకి ఎగ్ బాయిల్ చేసి ఇవ్వడం కానీ మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్, అండ్ ఆమ్లెట్ కానీ, ఒక బ్రెడ్ తీసుకొని బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ కానీ, సో జస్ట్ ఆమ్లెట్ వేసి ఇవ్వడం కానీ. సో వేస్తే ఏంటంటే వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పీక్స్ వెళ్ళవు, మనకి ఇన్సులిన్ పాయింట్స్ కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లో మనకి తక్కువ పడతాయి. సో అదొక బ్రేక్ఫాస్ట్ కి నేను సజెస్ట్ చేస్తాను. అండ్ లంచ్ అయితే నేను ప్రిఫర్ చేస్తే అయితే ఎవరన్నా 1 పాలిష్ రైస్ కానీ లేకపోతే సింపుల్ రైస్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. సో రైస్ తినేటప్పుడు ఏంటంటే మనకి కూరగాయ కర్రీ ఎక్కువ ఉండాలి. సో కర్రీ ఎక్కువ పెట్టేసి రైస్ తక్కువ పెట్టేసి ఎక్కువ తింటే ఏంటంటే మనకి దానిలో ఫైబర్ ఉంటుంది కంటెంట్, సో ఎక్కువ పీక్ గా వెళ్లకుండా ఉంటది. అండ్ డిన్నర్ టైంలో అయితే సో నేను ప్రిఫర్ చేసేది, సపోజ్ ఏమన్నా చికెన్ ఉంది, చికెన్ ఫ్రై కానీ, చికెన్ ఏదైనా లాలీపాప్ కానీ, సో ఒక చికెన్ లాలీపాప్ తో పాటు ఒక ఎగ్ కానీ సో అలా తీసుకోవచ్చు. లేకపోతే సింపుల్ గా ఒక చపాతీ కానీ, సో అలా తీసుకుంటే మనకి ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది పీక్ గా వెళ్ళవు, అండ్ ఇన్సులిన్ పాయింట్స్ కూడా చాలా తక్కువ మనం కన్జ్యూమ్ చేస్తాం. సో మనం ఏమంటే రైస్ తినేసాము, ఎక్కువ బాగా కార్బోహైడ్రేట్స్ తినేసామంటే ఇన్సులిన్ పాయింట్స్ ఎక్కువ అవుతుంది అండ్ హై లెవెల్ వెళ్తాయి. సో ఏంటంటే బెస్ట్ ఏంటంటే ప్రోటీన్ కర్రీస్ ఎక్కువ, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తే మనము ఇన్సులిన్ పాయింట్స్ కూడా తక్కువ తీసుకోవచ్చు, అండ్ షుగర్ లెవెల్స్ కూడా హై ఎక్కువ ఉండదు. సో మనకి దొరుకుతాయి, ఎగ్స్ దొరుకుతాయి, బాయిల్ ఎగ్స్ తీసుకోవచ్చు. సో చికెన్ ఉంది, చికెన్ ఏంటంటే పిల్లలు బాగా ఒక లాలీపాప్ అలా కానీ లేదా ఫ్రై కానీ సో అలా చేసి తిన్నామంటే వాళ్ళకి షుగర్ లెవెల్. సో అదే మనము స్నాక్స్ ఉంటాయి, లేస్ కానీ లేకపోతే చకోడీస్ కానీ ఇవి ఇచ్చేసామంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. ఓకే, సో పిల్లలు వెజిటేబుల్స్ అలా తినన్నారు అనుకోండి, ఎందుకంటే చిన్న పిల్లలు కదా. వినిపిస్తుందా? వినపడుతుందండి. సరే. సో మేబీ మీరు బిర్యానీ లాగా చేసి వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేయడము, లేకపోతే ఎగ్స్ యాడ్ చేయడము, ఎందుకంటే వాళ్ళు సపరేట్గా ఇస్తే తిన్నారు కదా. 3 years 4 years పిల్లలు, మీరు ఎట్లా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చెప్పలేరు, వాళ్ళు తినకపోయినా కొంచెం కష్టమే. ఐ నో దట్ పెయిన్, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ నాకు చెప్తారు ఆ విషయం. మీరు బిర్యానీ లాగా చేయడం కన్సిడర్ చేయొచ్చు. అది యాక్చువల్గా ఈ పిల్లల కోసం కూడా ఈవెంట్స్ చేస్తున్నారు కదా. ఈరోజు 5 o'clock కూడా ఒక ఈవెంట్ ఉంది టైప్ 1 డ్రైవింగ్ తరఫున, దానికి కూడా జాయిన్ అవ్వండి, మీ పిల్లల్ని జాయిన్ చేయించండి. సో అప్పుడు చూస్తారనమాట మిగతా పిల్లలు కూడా
మేబీ ప్రస్తుతానికి వాళ్ళు కొన్ని ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క ఈవెంట్ చేస్తున్నారు. జాయిన్ అవుతూ ఉండండి. అప్పుడు పిల్లలు కూడా ఎంకరేజ్ ఇన్స్పైర్ అయ్యి మిగతా పిల్లలు కూడా అప్పుడు వాళ్ళు కుకింగ్ మీద కూడా రెసిపీస్ మీద కూడా ఒకటి చేశారు. అది చూసినప్పుడు వీళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి తింటారనమాట. యా నెక్స్ట్ ఇంకేదైనా ఒక క్వశ్చన్ అండి. ఆ, ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే సేమ్ ఫుడ్ ఒక రోజేమో స్పైక్ ఇవ్వదు, ఇంకొక రోజేమో స్పైక్ ఇస్తోంది. సో అంటే అది వేరే ఫ్యాక్టర్స్ కూడా ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయా అపార్ట్ ఫ్రమ్ ఫుడ్? యాక్టివిటీ లెవెల్ సిమిలర్ గా ఉంటుంది. యా అనగా నాకు తెలుసు అనగా హనీమూన్ ఫేజ్ ఒకటి ఉందండి, అది ఒక ఫ్యాక్టర్ ఉంది. హనీమూన్ ఫేజ్ లో ఉన్నప్పుడు కొంచెం గెస్ చేయడం కష్టమే. ఓకే సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డిఫరెంట్ ఆన్సర్? శిరీష, యు వాంట్ టు యాడ్ సంథింగ్? యా యాక్చువల్లీ దేర్ 42 ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటారు కదా మన ఎఫెక్టింగ్ బ్లడ్ షుగర్స్. ఓకే మ్యామ్. అది యాక్టివిటీస్ అవ్వచ్చు, లైక్ గ్రోత్ స్పర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ కూడా రోజు ఒకలాగా ఉంటుందని ఏం లేదు కదా. అవునండి, అంటే నాట్ గోయింగ్ టు లైక్ రెగ్యులర్ 1 hour యాక్టివిటీ వెళ్ళకపోయినా వాళ్ళ రెగ్యులర్ ప్లే టైం గానీ అవన్నీ కూడా ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. పిల్లలది కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఇప్పుడు ప్రీ మీల్స్ చూస్తున్నారా మీరు? ప్రీ మీల్స్ అన్ని ఒకేలా ఉండి పోస్ట్ మీల్స్ అలాగే అవుతున్నాయా? పోస్ట్ మీల్ కొంచెం రైజ్ అయిపోతున్నాయండి. ప్రీ మీల్ 2 hours తర్వాత రైజ్ అయిపోతుంది అనమాట. ప్రీ మీల్ బానే ఉంటుంది శిరీష, నేను చూసాను. చేసేటప్పుడు ప్రీ మీల్స్ కూడా సేమే ఉంటుందా కంపేర్ చేయాలి. ఎందుకంటే ప్రీ మీల్స్ 150 దగ్గర 180 దగ్గర తింటున్నప్పుడు ఆబ్వియస్లీ పోస్ట్ మీల్స్ 250 అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అవునండి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రీ మీల్స్ రెగ్యులర్ నార్మల్ రేంజెస్ లో ఉండేలాగా మనం మేనేజ్ చేయగలిగితే అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది మనకి అది ఫుడ్ వల్లనే స్పైక్ అవుతుందా లేకపోతే వేరే ఫ్యాక్టర్స్ ఏమన్నా మనకి ఉన్నాయా అనేసి. బట్ మీరు అంటే ఒక్క డే తో చెప్పడం కూడా చాలా కష్టం. ఒక 3-4 days మనం నోట్ చేసి కంటిన్యూస్ గా మనము రిజల్ట్స్ ని ఏదైతే మనం నోట్ చేసామో దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్ గా. ఒక 3-4 days చేసిన తర్వాత మనకి ఇంకా అలా అవుతోంది అనిపిస్తే స్లోగా మన వెయిటింగ్ టైమ్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి, షార్ట్ యాక్టింగ్ ఇచ్చే ముందు ఎంత టైం వెయిట్ చేస్తున్నాము, ఇన్సులిన్ డోస్ కరెక్ట్ గా ఉందా, అండ్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి మీల్స్ లో అంటే ఆటోమేటిక్ గా స్పైక్ చాలా ఫాస్ట్ గా అవుతుంది, ఎక్కువగా కూడా అవుతుంది. ఇవన్నీ అంటే రెగ్యులర్ మీరు అంటున్నారు రెగ్యులర్ మీల్స్ అంటే రోజు ఒకేలాగా అంటే ఒకే కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, బట్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ డిఫరెంట్ గా కూడా అవుతూ ఉండొచ్చు. బ్రౌన్ రైస్ అనే అంటుందండి మా వైఫ్, బ్రౌన్ రైస్ అనే అంటుంది. ఆ బ్రౌన్ రైస్ కి మరి అది అర్థం అవ్వట్లేదు అనమాట. యాక్చువల్ గా ఏమవుతుందంటే ప్రీ మీల్ షుగర్స్ కూడా వీళ్ళు ఓకే ఉంటున్నాయి అనగా అవి. సో వాళ్ళ చైల్డ్ పేరు అనగా. సో ప్రీ మీల్ షుగర్స్ కూడా నార్మల్ గానే ఉంటున్నాయి, కాకపోతే ఒక 2 రోజులు అలా నార్మల్ గా వస్తున్నాయి, ఒక రోజు పెరుగుతుంది అనమాట. సో సమ్ అదర్ డిఫరెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే హనీమూన్ ఫేజ్ అని ఉండొచ్చు. వీళ్ళు ఫుడ్ కూడా చేంజ్ చేయట్లేదు, కన్సిస్టెంట్ మీలే ఉంటుంది. సో 42 ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదండి, అది మేబీ ఏదో తెలియట్లేదు. మేము హనీమూన్ ఫేజ్ అని నేను అనుకుంటా, లేకపోతే ఇంజెక్షన్ వేసినప్పుడు పాప కదులుతుంది బాగా, మేబీ ఇన్సులిన్ ఇంజెక్షన్ వెళ్ళకపోవడము సరిగ్గా. అది కూడా వన్ ఫ్యాక్టర్. అబ్సార్ప్షన్ అనేది అవుతుంది. నీడిల్ చేంజ్ చేయడం అవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటున్నారు కదా? అది చేస్తున్నామండి. ఓకే, ప్రైమింగ్ అది చేస్తుంది. ఓకే. So, question from any type 1 adult newly diagnosed. Yeah. So I just, as I asked before, sorry, I didn't know Telugu, so I'm just trying to get some in English, and maybe it could be a repeat question from my side. No problem. So actually, it's 1 month only that my son has been diagnosed. He's 8 years old. And now the problem that I'm facing is right now doctor has given us a range of around 70 to 180 to be maintained, both pre and post. Now initially I was able to manage the pre ranges between still between the range, and even post ranges were going maximum up to 200 or 225. But right now actually last week he also got a fracture in hand while playing. So now because of fracture
the ranges have all gone. So first we were thinking it was a honeymoon phase because insulin dose was going down, but now because of fracture again everything is going up. The sugar levels are going up. Even if we have increased the Lantus by 1 unit, we have also increased some Novorapid by 0.5 and all. So though we have done that all, but still we, like even in night, if we are giving him chicken and rice, and especially with chapatis, it is shooting very high. So it's going up till 250, 260. One day it even went till 290. And then if something happens in the night, because the activity level is less, so the whole night is normally high. And it will come down around 170, 180 by morning. So that's why I wanted to know, like, how long does it take to come in the range? Because we started to come in the range, but because of fracture, again, we are out of range now. Yeah, so the answer for did you... you try with any protein fruit? So let's say you are saying that... So No. Let me answer. Let me answer to this. See, maybe I don't think it is just because of fracture. Might be that your doctor might have suggested some medication. Maybe they might be the reason for rising sugars. I don't know the exact medication. So no, right now he just was given painkiller that we were giving once a day, that too only in the night. But before giving the medicine, only his sugars are high. Okay. Yeah, I mean, if you can please connect me maybe after the meet, maybe tonight, something. Somewhere around 7 p.m. or like that, we can discuss one by one, because if I know, 2 days, 3 days log, no, then I will be able to find out the reason. Okay, I can send you. Actually 1 week before only we have switched over to Libre also. Otherwise, till now we were doing only the manual pricking. So manual pricking we were doing, obviously, even we were doing 10 times a day. Then also it was not as much we were doing in Libre now. Now in Libre we are doing every half an hour. So if it is high, it's high. Like it also goes till yeah. So I am above 200 many times this week. Yeah. Basically, another thing also there. Maybe the insulin potency might have gone. Maybe that means like if you Lakshmi. So we have multiple factors. So might be the insulin, whatever you are using, so that might be having trouble. So might be because of the food you are trying or medication. So there are multiple factors will be there. So either we have to change the insulin. So let's say you are using Lantus from last 1 week. You can replace new one, and you can replace a short acting. So try with that. So if it is not work, then try to change the food. Let's say if you are taking carbohydrates, you can change the protein food, like taking like protein food like any meat or any eggs. So try with that. So if it is not working, then you can approach with the doctor. Yeah. So I'll sure. Can you please leave me a text, G. I will surely get in touch with you. Okay. Because multiple factors. Also, there is something basal setting is also there, because. No, we are giving both. We are giving basal also, which is Lantus. But still it has to be adjusted properly. That's what she means. Yeah, it has to be adjusted, especially during the these kind of stress kind of situations to the body. Basal requirement might go up. So as I said, it's going to 270, and in the morning it's coming to 180. Some basal adjustment has to be done in the morning and night as well. Just diagnosed 1 month back only, no? Yeah. So right now we are giving basal only one time, which is morning time. So normally if I was giving X units, I've increased it to +1. I've made it 1 unit extra now for the basal. Even for Novorapid, I'm trying to increase by 0.5. But it's still, I think I'm not able to create a balance in the right range. Sure, Jay. I'll get in touch with you. Thing, so try to change the insulin. So both the insulin, or else try to change the insulin spots where you are giving. So change the spots as well. So might be that will work, or else replace Novorapid or Lantus, new one. So then try with that. If it is not working, then we can think about. Okay. We'll discuss. Separately this G. Whenever separately, I'll call you and we'll discuss on that, because we are running out of time. Yeah. Anyone else wants to say something? Everkana edana cheppalani evarna adagalanuntunara? Hello. Pratibha, you are speaking on mute. Yeah. Basically, I want to hear from newly diagnosed type 1 adults, because children
and parents they spoke till now. No, let them newly diagnosed type 1 adults. Jayantika, you want to add something? మా పాపకి జస్ట్ 15 days బ్యాక్ డయాగ్నోస్ అయిందండి. పేరు ఏం పేరండి పాప పేరు? హిత సహస్ర. షీ 7 years old. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు పార్టిసిపేట్స్ ఉన్నారు కదండి, ఎవరికన్నా సిబ్లింగ్స్ కి వచ్చిన అది ఉందా? అంటే నెక్స్ట్ సిబ్లింగ్స్ కి ఇది హెరిడిటరీ అంటున్నారు కదా టైప్ 1. ఎగ్జాక్ట్‌గా హెరిడిటరీ అని చెప్పడానికి లేదు. సో యాక్చువల్‌గా చాలా తక్కువ మందికి అండి అలా ఉన్నారు. నేనేం కాదనను. చాలా రేర్‌గా అందరికి మనం ఇప్పుడు మనకు వచ్చిందంటే మన సిబ్లింగ్స్ కి రావాలని పక్కా ఏం లేదు అట్లా. చాలా తక్కువ పర్సెంటేజ్ అది. ఓకే. అయితే ఇది మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసేటప్పుడు పాపకి చాలా సార్లు పిక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి 240కి 250కి 280కి వెళ్తుంది. మళ్ళీ హైపోగ్లైసిమిక్ కండిషన్ 44. సో టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్, యాక్చువల్లీ మేము ఫేస్బుక్ లో నేను శిరీష దివ్య ఒక వీడియో చేసాం స్వీట్ సోల్స్ తరపున. యూట్యూబ్ లో ఉంది, ఫేస్బుక్ లోనూ ఉంది. రోజుకి ఎప్పుడు చెక్ చేయాలి, చెక్ చేసిన వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అనలైజింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఒకటి చేసాం. యాక్చువల్ గా ఫేస్బుక్ లో ఉంది, స్వీట్ సోల్స్ పేజ్ మీద, యూట్యూబ్ ఛానల్లో ఉంది. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. ఈవెన్ మీకోసం మళ్ళీ మేము ఒకసారి చేస్తాం, మేబీ నెక్స్ట్ ఈవెంట్ లో, మేబీ 2-3 ఈవెంట్స్ తర్వాత. వీడియో ఒకసారి చూడండి. అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అది ఊరికే చేయడం కాదు, మనం అనలైజ్ చేయాలి ప్రాపర్ గా. అదేం మరీ కష్టమేం కాదు, అట్లా ఈజీ అని కాదు. జస్ట్ ఆ వీడియో చూడండి, మేబీ విల్ గెట్ అన్ ఐడియా. పాప బిహేవియర్ లో కొంచెం అగ్రెసివ్ గా, కొంచెము ఇంపేషన్స్ అది ఎక్కువ అయింది. అంటే నార్మల్ గా అవుతుందా, లేకపోతే తను ఐసీయూలో ఉంది 4 days, దాని వల్ల అవుతుందా? మామూలుగా బిహేవియర్స్ ఎట్లా ఉంటుందని? బిహేవియర్ శిరీష కెన్ ఆన్సర్ దిస్. మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు హై షుగర్స్ అప్పుడు, లో షుగర్స్ అప్పుడు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. లో అప్పుడు కొంతమంది వీక్ గా ఫీల్ అవుతారు. నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్ గా కూడా వీక్ గా ఫీల్ అవుతారు, ఏడుస్తూ ఉంటారు. హై ఉన్నప్పుడు అగ్రెసివ్ అవుతూ ఉండొచ్చు. దట్ ఈస్ కామన్. బ్లడ్ షుగర్ అప్ అండ్ డౌన్ టూ మచ్ గా అవుతూ ఉంటే మూడ్ స్వింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అందుకనే మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్కువ స్వింగ్స్ లేకుండా, అంత డిఫరెన్సెస్ లేకుండా చూసుకోవాలి. సో లక్ష్మి చెప్పినట్టు వీడియో చూడండి, మనకి రిజల్ట్స్ ని ఎలా అనలైజ్ చేయాలి, అది బేసల్ ఇష్యూనా బోలస్ ఇష్యూనా మనం ఎలా చూడాలి అని మేము డిస్కస్ చేసాము. అండ్ యాజ్ పర్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ హెరిడిటరీ అని అన్నారు. హెరిడిటరీ ఏమీ కాదు ఇది. బట్ దేర్ ఆర్ పర్సంటేజెస్, లైక్ మదర్ కి ఉండే బేబీకి రావడానికి, ఫాదర్ కి ఉంటే రావడానికి, సిబ్లింగ్స్ కి రావడానికి దేర్ ఆర్ సమ్ పర్సంటేజెస్. ఇప్పుడు సపోజ్ 5% ఉంది అంటే ఇట్స్ వెరీ రేర్ అన్నట్లు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ దేర్ వెరీ ఇన్ రేర్ పర్సంటేజెస్, బట్ దట్ డజంట్ మీన్ కంపల్సరీ వస్తుందనేం కాదు. ఇది లైఫ్ స్టైల్ వస్తుందా మేడం? ఓకే, అది లైఫ్ స్టైల్ కాదండి. టైప్ 1 డయాబెటీస్ కి రీజన్ అనేది పక్క అందరూ ఉన్నారు కదా కొత్త వాళ్ళు, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం దీన్ని. సో మన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదా, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, అది బై మిస్టేక్ ఏం చేస్తుంటే మన సెల్స్ నే చంపేస్తుంది అనమాట, పొరపాటున బయట అనుకొని. ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ చేసే సెల్స్ ఉంటాయి కదా, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి కదా, వాటిని చంపేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమే మన దాన్ని చంపేస్తుంది. దానికి ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇంతవరకు తెలీదు. రీసెర్చ్ అనేది ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. కాకపోతే మీరు ఎవరు వరీ కావద్దండి, ఎందుకంటే ఇప్పుడు మేము ఏదో చేసాము, మా చైల్డ్కి వచ్చింది టైప్ 1, లేకపోతే టైప్ 1 అడల్ట్ అయితే నా లైఫ్ స్టైల్ బాగాలేక వచ్చింది అని ఫీల్ అవ్వడం, నథింగ్ లైక్ దట్. అసలు దానికి రీజన్ అనేది తెలియదు మనకి ఇంతవరకు. లైఫ్ స్టైల్ సంబంధించింది కాదు ఇది. ఎవరి చేతిలో కూడా లేదు అది. నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది రీజన్ గా కనుక్కుంటున్నారు కాబట్టి క్యూర్ కూడా లేదంటున్నారు. ఇప్పుడు బయట క్యూర్ అని ఏదైతే కొంతమంది చెప్తున్నారో ఫేక్ క్యూర్స్ అవన్నీ చాలా మంది ఓన్లీ షుగర్ లెవెల్ అంటే చెప్తున్నారు. షుగర్ లెవెల్ ఎలా మేనేజ్ చేయాలి, బెటర్ చేయొచ్చు, ఇది సో అండ్ తింటే బెటర్ అవుతుంది, సో అండ్ చేస్తే బెటర్ అవుతుంది అని ఓన్లీ షుగర్ లెవెల్స్ టాపిక్ బేస్ చేసుకొని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆటో ఇమ్యూనిటీని అది అడ్రస్ చేస్తారు లేదా అనేది వాళ్ళు అసలు ఏమి చెప్పట్లేదు. దానికి ఏం లేదు ఇప్పటిదాకా అయితే సొల్యూషన్. ఏది ఆటో ఇమ్యూనిటీని టచ్ చేయలేకపోతుంది ఇప్పటిదాకా ఉన్న ఏదైనా సరే. హలో, నేను ఒక సజెషన్ ఇస్తాను. చాలా మంది ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యారు కదా, సో చాలా మంది ఏంటంటే ఉంటాయి నమ్మకాలు.
సో ఇక్కడికి వెళ్తే తగ్గుతుంది, ఈ మందు వాడితే తగ్గుతుంది, ఇది తగ్గుతుంది అని. సో మీరు అవి ఏం బిలీవ్ చేయకూడదు. మనం ఒకటి బిలీవ్ చేయాలి, ఇన్సులిన్ ఒక్కటే మనకి పనిచేస్తుంది. సో ఏ మందు కూడా మనకి పనిచేయదు, ఓన్లీ ఇన్సులిన్ ఒక్కటే. మీరు ఎవరికైనా పిల్లల్ని తీసుకెళ్లి అమ్మో అక్కడ మందు ఇస్తున్నారు అది వాడితే తగ్గుతుందంట, ఏది ట్రై చేయబాకండి. జస్ట్ ఒకటి మనకి ఇన్సులిన్ మీదే మనము డిపెండ్ అవ్వాలి, అదే మనకి బెనిఫిట్ చేస్తుంది. యా యాక్చువల్లీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ నసీర్ మంచి పాయింట్ చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ అట్లాంటి ఏమైనా వచ్చి తగ్గుతుంటే కదా మేమందరం ఉన్నాం కదా, సంవత్సరాల తరపు నుంచి టైప్ 1 ఉన్నాం కదా, మేమందరూ పోయి ఈ పాటికి క్యూర్ చేసుకునే వాళ్ళమే కదా, ఎందుకు ఇన్సులిన్ మాత్రమే తీసుకుంటాం? అదే ఆలోచించండి. సో అట్లా దానిలోకి ఏవి ఫాల్స్ ట్రీట్మెంట్కి ఎప్పుడు పడద్దు. బేసికల్లీ యాజ్ లాంగ్ యాజ్ ఇన్సులిన్ వాడుతూ ట్రై చేసినప్పుడు అవన్నీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్ని అది వేస్ట్ అనమాట. అవన్నీ ఏం ట్రై చేయొద్దు. క్యూర్ అనేది వస్తే ఇన్ని గ్రూప్ లో మీరు ఉన్నారు కదా, ఏదో గ్రూప్ లో పెడతారు, అన్ని గ్రూప్ లో ఫార్వర్డ్ అవుతుంది అనేది. అది ఐ మీన్ అలాంటి డేస్ వస్తే దానికి మళ్ళీ ఆలోచిద్దాం. సో అంతవరకు మంచిగా మేనేజ్ చేయండి. హలో లక్ష్మి. కార్తిక్. సారీ, ఇది యాక్చువల్లీ ఇరిటేషన్ అంటే నేను కూడా ఈ గ్రూప్ లో కాకముందు షుగర్స్ అన్కంట్రోల్ లో ఉన్నప్పుడు, అంటే డైలీ సమ్ 300 400 అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇరిటేషన్ వచ్చేది నాకు కూడా. యాక్చువల్లీ వన్స్ షుగర్స్ కంట్రోల్ అయ్యాక, డైలీ షుగర్స్ కంట్రోల్ అంటే కాన్స్టాంట్ గా కంట్రోల్ అయ్యాక ఈ ఇరిటేషన్ అనేది వెళ్ళిపోయింది, అంటే రావట్లేదు. Good. So Karthik added that because the question was asked in English, no? So I'll just answer translating Karthik, whatever Karthik said. So Karthik shared his experience saying that even when he was on higher sugars, let's say 300 to 400, he was maintaining that because of lack of knowledge or something else. So when he was on higher sugars, he was experiencing irritation and all, aggressive and all that he experienced. That's what he shared. Yeah, I used to shout. Yeah. So let's conclude this session. And as I told earlier, other people, I mean, all the type 1s can accept PV Rao sir team type 1s only. Vallu tappa migitha vallanta. So let's end this. Lakshmi, this Jayantika, yeah, go on. So I just wanted to know, like, ఇప్పుడు ఇనీషియల్ డయాగ్నోస్ అయ్యాక యూజువల్ గా ఎన్ని డేస్ పడుతుంది నార్మల్ కండిషన్? ఇప్పుడు నేను ఒక 1 month నుంచి బాగా హైసే చూస్తున్నాను, స్పైక్స్, ఓన్లీ స్పైక్స్ చూస్తున్నాను. గ్లూకోజ్ లెవెల్, హ్యావింగ్ మై డైలీ యాక్టివిటీ, వర్కౌట్ చేస్తున్నా కానీ, నా డైట్ ప్రాపర్ గా ఉన్నా కానీ స్పైక్స్ చూస్తున్నాను. సో మేబీ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ విల్ take time to manage or control my sugar levels. Yeah, so andarki enta time padutundi? Yeah, so Jayantika, good question. See, the simple answer for this is నీకు మంచి డాక్టర్ ట్రీట్ చేశాడు అనుకో డయాగ్నోసిస్ అప్పుడు, ఐసీయూలో కానీ లేకపోతే మామూలుగా ముందే తెలిసినా కూడా ఆ రోజే మంచిగా అయిపోద్ది. మేబీ 1 day 2 day, ఈవెన్ డాక్టర్ హ్యాస్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ, నో. డోసెస్ మీద ఆధారపడి ఉంటుంది. Sirisha also told no earlier, basal insulin setting చేయాలి, ఫుడ్ కి ఇన్సులిన్ ఎంత ఇవ్వాలని నసీర్ చెప్పాడు, ఎలా తీసుకోవాలి, అప్ అండ్ డౌన్ ఎలా చేయాలి కార్తిక్ షేర్ చేశాడు, ఇంకా కొంతమంది టైప్ 1 పేరెంట్స్ కూడా షేర్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్సులిన్ డోసెస్ అండ్ ఫుడ్. జస్ట్ యాక్టివిటీ, ఫుడ్ కెనాట్ హెల్ప్. ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఓన్లీ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా వస్తుంది అనమాట. అదేమి ఇన్ని రోజులనే ఏం కాదు, మంచిగా నీకు గైడ్ దొరికారనుకో 3-4 days. అందుకే ఎక్స్పీరియన్స్ టైప్ 1 కానీ, డయాబెటీస్ ఎడ్యుకేటర్ కానీ, డాక్టర్ కానీ, దే విల్ షూర్లీ హెల్ప్ యూ టు గెట్ ఇన్ టు దట్, గెట్ ఇన్ టు దట్ నార్మల్ రేంజ్. ఏంటంటే నువ్వు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కంప్లీట్ లాగ్తో వెళ్ళాలి. ఇన్సులిన్ డోసెస్ చెప్పాలి, ఏ టైంలో ఎంత బ్లడ్ షుగర్ ఉంది చెప్పాలి, ఏం ఫుడ్ తీసుకుంటున్నావు చెప్పాలి, ఏదైనా యాక్టివిటీ చేసింటే చెప్పాలి, ఇంకా ఏదైనా స్ట్రేంజ్ గా నువ్వు చేసింటే అది కూడా చెప్పాలి, ఇంకా సిక్నెస్ ఉందా అది చెప్పాలి. విమెన్ అయితే దే హ్యావ్ టు పీరియడ్స్ ఉంటే కూడా అది చెప్పాలి, ఎందుకంటే షుగర్స్ కొంచెం హై వెళ్తాయి పీరియడ్స్ ఉన్నప్పుడు. దాన్ని ఎలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది దే హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ ఫర్ 3-4 months కానీ అట్లా అబ్జర్వ్ చేసి, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలి అని తెలుసుకుంటే అయిపోద్ది అంతే. అదేం ఇన్ని రోజులు పడుతుందని, 1 week పడుతుందని ఏం కాదు. మేనేజ్మెంట్ అనేది మనకి కరెక్ట్ గైడెన్స్ దొరికితే
ఇప్పుడు ఈ సపోర్ట్ గ్రూప్స్ లో ఇప్పుడు వచ్చారు. ఇంతకు ముందు చాలా సంవత్సరాల ముందు సపోర్ట్ గ్రూప్స్ అట్లా లేనప్పుడు 20-30 సంవత్సరాలైనా వాళ్ళ బ్లడ్ షుగర్స్ హై ఉండేటివి, అప్ అండ్ డౌన్ అయ్యేటివి. ఎందుకంటే వాళ్ళకి రైట్ నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి. ఓకే ఓకే ఇంపార్టెంట్ లక్ష్మి చెప్పాడు కదా, మీరు ఏది అనలైజ్ చేయాలన్నా ఎవరిని అడగాలన్నా మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా నోట్ చేయండి. తినే ముందు, తినే తర్వాత ఎంత ఉంది, యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇంకేంటి అన్ని ఒక 3-4 days లాగ్స్ చూస్తేనే ఎవరైనా హెల్ప్ చేయగలరు. ఏం లేకుండా జస్ట్ 1 day చూసి మీరు బోనస్ పెంచేయండి, బేసల్ పెంచేయండి అని చెప్తున్నారు అంటే మీరు యాక్చువల్లీ డౌట్ చేయాలి. అండ్ మీరు మొత్తం డీటెయిల్స్ ఇస్తేనే జస్ట్ ఏబుల్ టు హెల్ప్. ఓకే లాస్ట్ పాయింట్ అండ్ బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ ఫుడ్ 2 hours లో చేసుకోమని, అంటే విత్ ఇన్ 2 hours 2 hours తర్వాత చేసుకోమని. డిపెండ్స్ ఆన్ ఇన్సులిన్ దట్ యు ఆర్ యూజింగ్. నువ్వు యాక్ట్రాపిడ్ వాడుతున్నావు అనుకుంటా కదా జయంతి? అవును అవును. యాక్ట్రాపిడ్ 2 hours లో ఏం నీకేం చూపించలేదు ప్రాపర్ గా. దాని పీక్ వచ్చేదే దాని పీక్ యాక్షన్ వచ్చేదే 2.5 hours 3 hours తర్వాత, అంటే దాని పీక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సో మేబీ 3-4 hours తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు. బెటర్, ఐ మీన్ 2 hours తర్వాత చెక్ చేసుకోవద్దు అని నేను చెప్పను. యూ విల్ గెట్ అన్ ఐడియా కదా. ఈవెన్ 2 hours తర్వాత చెక్ చేసుకున్నా కూడా నెక్స్ట్ అవర్స్ ఎలా ఉండబోతుంది అనేది యూ విల్ గెట్ అన్ ఐడియా అనమాట. సో అది ఇంపార్టెంట్. అది డిపెండ్స్ ఆన్ ఇన్సులిన్. మనం మోస్ట్ ఆఫ్ ద ఇన్సులిన్ నోవా ర్యాపిడ్, హిమలాగ్ కూడా కాదు, హిమలాగ్ కూడా డిఫరెంట్ యాక్షన్, నోవా ర్యాపిడ్, ఫియాస్ప్, ఇవి పెట్రా కూడా ఐ థింక్. సో ఇవన్నీ 2 hours తర్వాత చెక్ చేసుకోవడం కరెక్ట్ అంటారు. మిగతా వాటికి అది డిఫరెంట్ ఇన్సులిన్ డిఫరెంట్. ఇప్పుడు హిమలాగ్ 2 hours తర్వాత చెక్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ అవర్ లో పీక్ ఉంటుంది కాబట్టి 3rd-4th hour లో భారీ డ్రాప్ ఉంటుంది. అంటే అది దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు 2 hours తర్వాత చెక్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు నోవా ర్యాపిడ్, ఫియాస్ప్ అయితే ఆ 2 hours లో చెక్ చేసుకోవడం వలన నెక్స్ట్ ఒకవేళ హై ఉంటే కరెక్షన్ తీసుకోవాలా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అట్లా డిపెండ్స్. అది ఒక ఇన్సులిన్ మెకానిజం ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా పనిచేస్తుంది కదా. ఒకదానికి ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, పీక్ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, అది ఎన్ని అవర్స్ పనిచేసిందో డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు వాడే మెడికేషన్ ని ఎవ్రీ టైప్ 1 డయాబెటీస్ పర్సన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఈజ్ అ డయాబెటీస్ ఎడ్యుకేటర్. అది గుర్తుపెట్టుకుని మీరు అన్ని నేర్చుకోవాలి. మీరు ఏం వాడుతున్నారో మెడికేషన్ నేర్చుకోవాలి, ఫుడ్ నేర్చుకోవాలి. చెప్పారు కదా శ్రీశైల్ గ్లూకోజ్ 42 factors ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్లీస్ట్ అన్ని కాకపోయినా కొన్ని అన్ని స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత నేర్చుకుంటూ రావాలన్నమాట. యూ విల్ గెట్ టు ఇట్. అదేం పెద్ద విషయం కాదు. సో లాస్ట్ పాయింట్ గా విల్ కంక్లూడ్. లాస్ట్ పాయింట్ ఏంటంటే HbA1c అనేది అందరూ చేయించుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు డాక్టర్స్ ఓన్లీ ఫాస్టింగ్ షుగర్ చూసేవాళ్ళు, తర్వాత 2 hours తర్వాత షుగర్ చూసి ఆ రోజు బ్లడ్ షుగర్ చూసి మాత్రమే ఇన్సులిన్ డోసెస్లు, వాళ్ళు టాబ్లెట్ అయితే వాళ్ళు టైప్ 2 వల్ల అయితే టైప్ 2 డయాబెటీస్ వల్ల టాబ్లెట్లు అయితే అవన్నీ అడ్జస్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ రోజు ట్రీట్మెంట్ అది లేదు. HbA1c కంపల్సరీ చేయించాలి. ఏ డాక్టర్ అయినా ఈ రోజు మిమ్మల్ని HbA1cని అడుగుతారు. ఫ్యూచర్ లో టైమ్ ఇన్ రేంజ్ కూడా ఉంటుంది HbA1cతో పాటు, ఇప్పటికే ఉంది. కానీ డాక్టర్స్ HbA1cనే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి HbA1c ఖచ్చితంగా అందరూ చేయించుకోండి 3-4 months ఒకసారి. అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము చేస్తున్న రైట్ ఆర్ రాంగ్, మా డయాబెటీస్ మేనేజ్మెంట్ బాగుందా లేదా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ జాయినింగ్. మళ్ళీ ఇట్లాంటి ఈవెంట్ మళ్ళీ పెట్టుకుందాం. సో పివి రావు సార్ టీం ఉంది కదా, T20 సపోర్ట్ గ్రూప్ అని ఉంది కదా, వాళ్ళు మాత్రం ఉండండి. మిగతా వాళ్ళందరూ కైండ్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ద మీట్. విల్ కంటిన్యూ విత్ దెమ్. మేము వాళ్ళతో కంటిన్యూ అవుతాం. 5 o'clock ఈవెంట్ ఉంది కదా, శిరీష షేర్ చేసింది గ్రూప్స్ లో, మీ పిల్లల్ని జాయిన్ చేయించండి. చాలా మంచి ఈవెంట్. చెప్పాను కదా, మిగతా పిల్లల్ని చూస్తే చాలా ఎంకరేజింగ్ గా ఉంటది. ఐ మీన్ దాన్ని అర్థం చేసుకొని జాయిన్ మేము షేర్ చేస్తున్నాం కదా, జాయిన్ అవ్వండి. మోస్ట్లీ అంటే వన్ కిడ్స్ ఈవెంట్, 1 కేర్ టేకర్ ఈవెంట్ చేస్తున్నాం. దాని నుంచి కూడా చాట్ లో పెట్టండి. అయిపోతుంది చాట్ లో